మళ్ళీ ఉదయకాలానికి సిద్ధపరిచినాడు. మొట్టమొదటిగా సిద్ధపరిచిన దేవునికి మనము వందనాలు తెలియజేసుకునే వారిగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క కృపను బట్టి, ఆయన మనకి ఇచ్చిన ఆధిక్యాన్ని బట్టి ఈ దినము మనం ఇక్కడ జీవించే వారిగా మనం కనిపిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి ప్రభు యొక్క చిత్తమైతే ఉదయకాలం మన దేవుని యొక్క లేఖన భాగంలోకి వెళ్ళబోతున్నాం. మరి ఇంతవరకు మరి సహోదరి కుటుంబంలో జరిగిన ఆశ్చర్యమైన కార్యం గురించి మీరు విన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మరి వాళ్ళ కుటుంబంలో అనేక కార్యములు దేవుడు చేస్తున్నారు. మరి వారు ప్రార్థించమని అడిగిన ప్రతిసారి వారికి ప్రార్థన చేయటము, మరి అలాగే ప్రార్థించిన ప్రతిసారి దేవుడు అక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగించటము, వాళ్ళు ఊహించినది, దేవుణ్ణి అడిగినది వాళ్ళు నమ్మకం ఉంచిన దాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం జరిగించున్నాడు. నిజంగా అది ఎంతో ఘనమైన కార్యం అండి. అయితే నేను అందరికీ చెప్పినట్టుగా మళ్ళా చెప్తాను, కృతజ్ఞత అనేది ఒక్క రోజుది కాదు, అది జీవితకాలకు సంబంధించింది. ఈరోజు సాక్ష్యం చెప్పారు, చాలా మంచిది, సాక్ష్యం చెప్పడం అవసరము, సాక్ష్యం చెప్పవలసి కూడా ఉన్నది. అయితే ఆ సాక్ష్యం చెప్పటంతో మన కర్తవ్యం అయిపోలేదు. ఆ తర్వాత మనం జీవించేది ప్రభువుకి మహిమ తెచ్చేకరంగా ఉండాలి. అలాంటిది దేవుడు మనల్ని సాధిస్తుంది. దేవుడు ఎందుకు మనకి సాక్ష్యాన్ని ఇచ్చాడంటే మన సాక్ష్యాన్ని బట్టి కొంతమంది దేవుని లోపలికి రావాలని, రెండోది ఆ సాక్ష్యం మనకి ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. సో యూ మస్ట్ నాట్ ఫర్గెట్ ఇట్, యూ మస్ట్ రిమెంబర్ ఇట్ ఆల్వేస్. యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎంటైర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి దినము కూడా నువ్వు దేవుడికి కృతజ్ఞత చెల్లించే వారిగా నువ్వు ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ఏంటంటే, ఒక సాక్ష్యం ఒక కుటుంబంలో జరగటం అంటే దేవుణ్ణి అడగటము, నమ్మకం ఉంచటము, ఓపిక పట్టటము, దాన్ని పొందుకోవటము, ఇన్ని దాగున్నాయి. రెండోది ఒక సాక్ష్యం జరగటం అంటే దేవుడు ఆ కుటుంబంలో కార్యము చేయటం అన్నట్టు. కాబట్టి మనము అడిగాము, ప్రార్థించాము, దేవుడు అది విన్నాడు, సమాధానం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు అంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి దానికి అర్థం ఏంటంటే దేవుడు మనతో పాటు ఉన్నదాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఆయన మన దగ్గరికి వచ్చి ఆ సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నాం అంటే దాని అర్థము దేవుడిని మన దగ్గరే ఉండమంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి మీరు దేవుని యొక్క వాక్యానికి తగినంత విలువ ఇవ్వాలి, తగినంత శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యం అంటే, నాకు వాక్యం అంటే చాలా ఇష్టం అని అంటారు చాలా మంది. నీకు వాక్యం అంటే ఇష్టము ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాక్యం అంటే నువ్వు భయం కలిగి ఉండాలా, వాక్యానికి నువ్వు లోబడి ఉండాలా, వాక్యం అంటే సమర్పణ కలిగి ఉండాలా, వాక్యం అంటే హృదయ శుద్ధి నువ్వు కలిగి ఉండాలా, వాక్యాన్ని నువ్వు ప్రేమించాలా, అన్నీ నువ్వు చేయవలసి ఉన్నది. నాకు ఇష్టం అండి అంటే సరిపోదండి. వాక్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళైతే నిజంగా ఎలా ఉంటారంటే, వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు వారు మనస్సులు సంతోషంతో గంతులేస్తాయి. రెండోది, వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మన పనుల్లో మనం ఉండలేమండి. వాక్యం ప్రకటిస్తున్నబడుతుంది అంటే దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతాడని. నాకు నిజంగా వాక్యం అంటే ఇష్టం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతాడంటే నేను ఇంకో చోట ఉండను. వాక్యము కింద, వాక్యం లోపల, వాక్యముతోనే ఉంటాను. కాబట్టి ఈ రోజు నాకు కావాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన వాక్యం కావాలి. మంచిదే. అయితే పరిపూర్ణమైన వాక్యము నేను వినగానే సరిపోలా, ఆ వాక్యం నా లోపల ఫలించినప్పుడు నేను పరిపూర్ణుడు అవుతాను. కాబట్టి వినాలి, నమ్మాలి, జీవించాలి, ఈ మూడు కార్యములు జరగాలి. కాబట్టి సాక్ష్యం పొందుకోవడం చాలా మంచిది అమ్మా. అలాగే మరి ఆ సాక్షి ప్రకారంగా కుటుంబం మొత్తం ఉంటుందని కూడా ఆశపడతా ఉన్నా. మరి ఆ కుటుంబంలో ఇద్దరు చిన్న బిడ్డల్ని దేవుడు సుమారుగా 1 నెల 2 నెలల వ్యవధిలో ఆ కుటుంబంలో ఇద్దరు చిన్న బిడ్డలు వాళ్ళకి ఇచ్చారు. నిజంగా ఆ బిడ్డలు కూడా మంచిగా ఉన్నారు, దేవుళ్ళు చక్కగా నమ్ముతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు స్టీఫెన్. ఇప్పుడు వరకు నడిపించిన దాన్ని బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దీవించును గాక. మరి లెట్స్ టర్న్ అవర్ బుక్ ఆఫ్ జాన్. యోహాను సువార్తకి మనము మన యొక్క పరిశుద్ధ గ్రంథం తిప్పుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథానికి మన పేజీని తిప్పుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి మనము చదవటం ప్రారంభించుకుందాం. ఆ వాక్యము
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అలాగే ఒకసారి మన లేఖనంలోంచి ఇంకొక భాగం తీసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 Timothy chapter 3 verse 16. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని అన్ని జనుల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, తేజస్సుతో ఆరోహణాయను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. జీవమేలిన తండ్రి, జీవాధిపతి నాయన, ఈ ఉదయకాలం మరొకసారి నీ వాక్యం దగ్గరికి మమ్మల్ని అందరూ నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఉదయకాలం మేమందరం సంతోషంగా నీ వాక్యం చుట్టూ చేరి ఉండగా అనేక ప్రాంతముల నుంచి, అనేక దేశం నుంచి ప్రభువా బిడ్డలు ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉండగా బిడ్డలందరితో పాటు మీరు ఉండండి ప్రభువా. వారితో సూటిగాను, తేటగాను, స్పష్టముగాను, అర్థమగు రీతిలో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి తండ్రి హృదయశుద్ధి దయచేయండి. వినగలిగే చెవును, గ్రహించే హృదయాన్ని దయచేయమని ప్రాధేయపడుతూ యేసు క్రీస్తు నీ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ప్రభు యొక్క చిత్తమైనట్లయితే మరి నా హృదయంలో మరి ఎన్నో దినముల నుంచి దేవుడి యొక్క అంశమును పెట్టి ఉన్నాడు. మరి అంశము ప్రభు చిత్తమైనట్లయితే ఎన్మార్ఫీ. మరి ఈ పదము తెలుగులో చెప్పడానికి ఏంటంటే అది ప్రాపర్ మీనింగ్ ఉండదు. అయితే దానికి తగినట్టుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎన్మార్ఫీ అంటే ఏంటంటే ఒక నాటకము ప్రదర్శించేటప్పుడు ఒకే వ్యక్తి 2-3 పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ముందు ఒక రకమైన వేషం లేదంటే ఒక రకమైన మాస్క్ పెట్టుకొని వచ్చి అక్కడ తను చేయాల్సిన మొత్తం చేసేసి అయిపోయిన తర్వాత ఈ మాస్క్ తీసేసి మళ్ళీ ఇంకో మాస్క్ పెట్టుకొని అదే వ్యక్తి వస్తాడు. అదే వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉంటాడు, ప్రవర్తిస్తూ ఉంటాడు. గమనించండి. ముందుగా ఒక వ్యక్తి వచ్చి ఒక మాస్క్ పెట్టుకొని ఆయన చెప్పాల్సి డైలాగ్ లేవు చెప్పేశాడు, ఆయన నటించేశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ వ్యక్తి లోపలికి వెళ్ళి మేకప్ అంతా మార్చుకొని మళ్ళీ ఇంకొక వేషం వేసుకొని వస్తాడు. అయితే ఇక్కడ గమనించండి, ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ? ఒకడే వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ ముసుగుని మార్చుకొని వస్తున్నాడు. ఆ ముసుగుని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఎన్మార్ఫీ అంటున్నాం. ఎన్మార్ఫీ ఇంగ్లీష్ పదం మార్ఫింగ్ అంటే ఒక్కదానిలో నుంచి ఇంకొకటి వచ్చుట. ఎలాగ వచ్చుట? నిదానముగా ఒకదానిలోంచి ఇంకో దాని రావటాన్ని మనం ఏమంటామంటే మార్ఫింగ్ అంటాం. ఇక్కడ మనం ఏం మాట్లాడతాం? ఎన్మార్ఫీ అంటే కనబడకుండా ఉన్నదాన్ని చూపించమని ఒక అర్థం వస్తుంది. రెండోది లోపల ఒకటి ఉన్నది, బయటికి ఒకటి కనిపిస్తున్నది, లోపల ఒకటి ఉన్నది. మూడోది ఒకే వ్యక్తి రకరకాల ఆ మాస్క్ లేదంటే ఎన్మార్ఫీ చేస్తూ ఉంటాడని అర్థం. మరి ఈరోజు ప్రభు చిత్తమైతే మనం దాని గురించి మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం లేఖనాలు కానీ గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క ప్రయాణం ఇంకో రకమైన భాష మనం మాట్లాడుకున్నట్లయితే, లేదంటే ఆయన తన ప్రజల దగ్గరికి ఎలాగైతే రావాలనుకుంటున్నాడో అది మనం సూచిస్తున్నాం. యెహోవా అనగా అర్థం ఏంటంటే తన కుటుంబముతో కలిసి జీవించేవాడు. యెహోవా అనగా తన కుటుంబముతో కలిసి జీవించేవాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుడిని మనం సృష్టించాడు. ఎందుకని సృష్టించాడు? మనతో పాటు ఉండాలి దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి. ఆ కారణంగానే దేవుడు ఆదామవ్వలు సృష్టించినప్పుడు ఆదామవ్వలతో ప్రతిరోజు సాయంకాలం దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ఎందుకని? ఆదామవ్వలు అనగా దేవుడు ఒక కుటుంబం. మరి ఈరోజు మనం ఏమై ఉన్నాము? దేవుడు ఒక కుటుంబము. ఆ ఐగుప్తు నుంచి కనానికి వచ్చేటప్పుడు ఆ ఇజ్రాయెల్ మొత్తం ఎవరంటే దేవుడు ఒక కుటుంబమై ఉన్నారు. మరి ఆ కుటుంబంతో కలిసి జీవించడానికి దేవుడు ఏమన్నాడంటే నేను మీ మధ్యలో ఉంటాను. ఎక్కడ ఉంటానన్నాడు?
మీ మధ్యలో. ఎందుకని మీ మధ్యలో ఉంటా అన్నాడు? దేవుడు చూడండి, 12 గోత్రాలు ఉంటే ముందో గోత్రం, రెండో గోత్రం, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా పెట్టలా. దేవుడు ఏమన్నాడంటే నేను మధ్యలో ఉంటా. ఉత్తర దిక్కున 3 గోత్రములు, దక్షిణ దిక్కున 3 గోత్రములు, తూర్పు దిక్కున 3 గోత్రములు, పడవ దిక్కున 3 గోత్రములు. అంటే నా చుట్టుపక్కల ప్రతి దిక్కున 3 గోత్రాలు ఉండాలి. కాబట్టి గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండటానికి వాళ్ళందరిని చుట్టూ ఏర్పరచుకొని వారి మధ్య దేవుడు నివసించాడు. కాబట్టి ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే ఏ 2-3 ప్రార్థన చేసినా నేను మీ మధ్యలో ఉంటాను. సో ఆయన అక్కడ కుటుంబం అన్నదాని అర్థం ఏంటి? మీతో పాటు కలిసి జీవించి ఉండాలని. ఐగుప్తు నుంచి కానానుకు వచ్చేటప్పుడు వారి మధ్యలోనే ఉన్నాడు. మరి ఆయన శరీరము ధరించుకొని కొత్త నిబంధన కాలంలో ఆయన ఒక ప్రజల మధ్యలో ఆయన నివసించున్నాడు. ప్రజల మధ్యలో నివసించాలని ఆశపడ్డాడు, వచ్చి నివసించాడు. ఇప్పుడు ఆత్మరూపంలో నివసిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒకే దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు, ఒకే దేవుడు ఆయన కుమారుడై ఉన్నాడు, అదే దేవుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి? ఆయన తండ్రి అనే ఒక మాస్క్ లో ఉన్నాడు, కుమారుడు అనే ఒక మాస్క్ లో ఉన్నాడు, ఇప్పుడే మాస్క్ లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ అనే మాస్క్ లో ఉన్నాడు. సో ఈస్ ఎన్మార్ఫింగ్ from father to son, son to holy spirit. But they are not 3 persons, they are 1 person. వాళ్ళు 3 వ్యక్తులు కాదండి, వాళ్ళు ఒక్కరే. అయితే ఆయన తండ్రిగా అక్కడ ముసుగును ధరించుకుని ఉన్నాడు, కుమారుడిగా ఆ ముసుగును ధరించుకుని ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ముసుగును ధరించుకున్నాడు. అయితే ఆ వెనకాల ఉన్నది అసలు ఎవరు? దేవుడు. చూడండి, ఆయన గమనించండి, God was in the form of spirit. Before the foundation of the world, God was in the form of spirit. Amen. While he was in the form of spirit, he started creating, he started laying foundation to the earth. ఆయన ఆదియందు ఆత్మగా ఉన్నాడు, ఆది కాండంలో ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు ప్రపంచానికి లేదంటే భూమికి పునాదులు వేస్తున్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు? he was in the form of spirit. ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. So when you turn the book of Genesis from the first verse, if you are able to read, then you can read it. There you can find that God was in the form of spirit. గమనించండి, మీరు ఒకవేళ పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంగా చదివినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు, లేదంటే విశాలంలోంచి భూమి సృజించినప్పుడు దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లల్లాడుచుండెను. What was he doing there? His spirit was moving on the earth. గమనించండి, ఆయన ఆత్మ ఎలా ఉన్నది? ఆ భూమి మీద, నీళ్ళల్లో ఉన్న భూమి మీద ఆయన ఆత్మ అల్లాడుచున్నది. సో ప్రవక్త అంటున్నాడు దాని గురించి, దేవుడు భూమిని పొదుగుచున్నాడు. సో ఒక కోడి పిల్ల ఏం చేస్తుంది? ఒక కోడి గుడ్లను పెట్టినప్పుడు ఆ గుడ్ల మీద కోడి కూర్చుంటది. ఆ కోడి లోపల నుంచి వచ్చే వేడి ఆ గుడ్డు లోపల ఉన్న ఆ తెల్ల సొన్న, పచ్చ సొన్న అది ఏం చేస్తుందంటే ఒక బిడ్డగా మారు, చిన్న కోడి పిల్లగా మారుస్తుంది. సో ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నీళ్ళల్లో ఉన్న భూమి పైన ఆయన తన ఆత్మని కూర్చోబెట్టి ఆ ఆత్మ చేత భూమిని పొదిగి ఆ నీళ్ళలోంచి దేవుడు భూమిని బయట తీసుకుని వస్తున్నాడు. సో వాట్ ఈస్ డూయింగ్? ఈస్ గివింగ్ బర్త్ టు ది ఎర్త్. దేవుడు ఏం చేస్తున్నాడు? భూమికి ఆయన ఒక పుట్టుకను, ఒక జన్మనిస్తున్నాడు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మగా ఉండి he started the creation of the world while he was in the spirit, in the form of spirit. ఆయన ఆత్మరూపిగా ఉన్నప్పుడు దేవుడు భూమికి ఆ భూమిని ఉనికిలోకి తీసుకుని వచ్చున్నాడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుడు చూడండి ఆదాముతో లేదంటే మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అకార్డింగ్ టు ఎఫెసియన్ 1:6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ప్రకారంగా దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగానే ప్రేమ చేత మనందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారు? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. సో వి వర్ ఇన్ హిమ్. ఎప్పుడు మనం ఉన్నాము? జగత్తు పునాది వేయబడటానికన్నా ముందుగా మనం ఆయన లోపల ఉన్నాము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ క్రియేట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. సో ఇప్పుడు జగత్తుకి పునాది వేసినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు మానవులు తయారు చేసినప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మరూపంలో. సో ఆన్ ది 6th day గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్. 6వ దినమున దేవుడు మానవులను తయారు చేశాడు. ఏ రూపంలో తయారు చేశాడు? ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. వాట్ వాస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్? వాట్ వాస్ ది ఫార్మ్ ఆఫ్ ది గాడ్?
చూడండి, దేవుడు యొక్క రూపం ఏంటి అక్కడ? ఆత్మరూపము. సో ఆదాము అవ్వలు అకార్డింగ్ టు జెనసిస్ 1:26 and 27, ఆది కాండము 1వ అధ్యాయము 26-27 ప్రకారంగా దేవుడు యొక్క రూపము ఆత్మరూపమై ఉన్నది. సో ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఆదామును తయారు చేయాలి? దేవుడు ఏ రూపంలో అవ్వను తయారు చేయాలి? దేవుని యొక్క రూపంలో. ఇప్పుడు దేవుని యొక్క రూపం ఏంటి? ఆత్మరూపమై ఉన్నది. ఇప్పుడు ఆదాము ఏ రూపంలో రావాలి? బయటికి ఆత్మరూపంలో రావాలి. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మగా ఉండి ఇప్పుడు ఆదామును ఆత్మరూపంలో, అవ్వను ఆత్మరూపంలో తయారు చేశాడు. అయితే ఈ దేవుడు ఏం చేశాడు? ఆదామును అవ్వను ఆత్మరూపంలో తయారు చేసిన దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో in the second chapter of Genesis and 7th verse, and he created human being from the dust. Amen. Hallelujah. So in Genesis 1 he created human being in the form of spirit. Amen. When it comes to second chapter of the Genesis, he created human being from the dust. So the man became dust man. Amen. So ఆదికాండం 1:26లో దేవుడు ఆత్మ రూపంలో మానవుని తయారు చేస్తున్నాడు. ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, తన రూపంలో. 2వ అధ్యాయంలో అదే దేవుడు ఏం తయారు చేశాడు? మట్టితో నరుని తయారు చేశాడు. ఇప్పుడు చూడండి, God had two things, dust man, spirit man. Amen. Spirit man and dust man. See, God has two spirits. ఇప్పుడు దేవుడి దగ్గర ఆత్మరూపమైన మనిషి ఉన్నాడు, మట్టి రూపంలో ఉన్న మనిషి ఉన్నాడు. సో see, this dust man can't move until this spirit entered into that body. Amen. ఈ మట్టి మనిషి కదలలేడు. He can't move, he can't talk, he can't walk, he can't do anything. He can't breathe himself because you know he's a dust man. There is no spirit in him. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మట్టి మనిషి ఉన్నాడు. ఈ మట్టి మనిషి కదలలేడు, నడవలేడు, మాట్లాడలేడు, ఈ మనిషి చూడలేడు, ఈ మనిషి ఏ పని చేయలేడు. కాబట్టి గమనించండి, వాట్ హ్యాపెనింగ్ దేర్? ఈ మనిషి కదలలేడు, అయితే ఇటుపక్కన ఒక ఆత్మ ఉన్నది. ఇఫ్ యు సీ ద సెకండ్ సైడ్, దేర్ యు కెన్ ఫైండ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. This form of man, he can move, he can talk, he can walk, he can do anything. See, ఇటు పక్కన మనిషి చూడగలడు, మాట్లాడగలడు, నడవగలడు, ఏ పని చేయగలడు. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి? ఇప్పుడు చూడండి, ఆదికాండం 2:7లో దేవుడు ఏం చేశారంటే ఈ ఆత్మను తీసుకొని వెళ్ళి ఆదాము అక్కడ పడుకోబెట్టి ఉండగా బైబిల్ చెప్తున్నది, ఆదాము నాసికా రంధ్రాల ద్వారా దేవుడు జీవవాయువును ఊదగా, through his nostrils God sent the life. God breathed of life. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి నాసిక రంధ్రం ద్వారా జీవవాయువును పంపించగా అప్పుడేమయ్యాడు? బైబిల్ చెప్తుంది, అప్పుడు ఈ నరుడు ఏమయ్యాడంటే జీవ ఆత్మ. జీవ ఆత్మ. ఆత్మను ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆత్మ రావడం వల్ల ఇప్పుడు ఈ మట్టి మనిషి లేదా మట్టి బొమ్మ ఏమైంది? జీవాత్మ అయింది. సో ఇప్పుడు మన లోపల ఉండే ఈ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. లెట్ మీ టెల్ యు, ఇప్పుడు నీవెవరివి? నీ లోపల ఒక ఆత్మ ఉన్నది, ఈ ఆత్మ శరీరంలో ఉన్నది. ఆర్ యు ఏబుల్ టు షో యువర్ స్పిరిట్? నో, యు కాంట్. నీ ఆత్మను చూపించగలవా? No sir. So then if you are able to deny that you have a spirit, no. అలాగంటే ఆత్మ నాకు కనబట్టలేదు కాబట్టి నా దగ్గర ఆత్మ లేదు అంటావా? అనలేవు. గమనించండి, నీ లోపల ఆత్మను నువ్వు చూపించలేవు. అయితే నీవెవరం అంటే నీ ఆత్మ ఏమైనదో అది నీవైనా. నీ ఆత్మ నిన్ను ఎలాగ నడిపిస్తే ఈ శరీరం అలాగ నడుస్తుంది, ఈ శరీరం ఎలాగ నడిపిస్తే ఆత్మ అలాగ నడవదు. కాబట్టి చూడండి, దేవుడు ఒక ఆత్మ అంటాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు పాపము చేయడు. ఎవరండి? దేవుడు ఆత్మ కలిగిన వాడు పాపం చేయడు. అంటే ఇక్కడ గమనించండి, దేవుడు శరీరం కలిగిన వాడు అనలేదు అక్కడ, దేవుడు ఆత్మ కలిగిన వాడు. సో ఆత్మ కనబడదు, అయితే నీ యొక్క జీవితంలో అది కనిపిస్తుంది. నీ యొక్క దాన్ని ఏమంటాము, నీ యొక్క క్రియలలో, నువ్వు జీవించే విధానంలో, నువ్వు మాట్లాడే దాంట్లో, నువ్వు యొక్క సాక్ష్యంలో దేవుడు కనిపించాలి. యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో నువ్వేం చేయాలి? యేసు క్రీస్తుని నువ్వు ప్రతిబింబించాలి. దట్స్ వాట్ యు హ్యావ్ టు డూ ఆన్ దిస్ ఎర్త్.
బిఫోర్ లివింగ్ ది ఎర్త్ యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఈ భూమిని విడిచిపెట్టడానికన్నా ముందుగా నువ్వేం చేయవలసి ఉన్నదంటే ఇవన్నీ చేయవలసి ఉన్నది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. I would like to give one abbreviation to you if you are interested to understand it. మీకు దీన్ని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక చిన్న మాట చెప్తా. వాట్ ఈస్ బైబిల్? BIBLE, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. BIBLE, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఈ భూమిని విడిచిపెట్టిపోవడానికన్నా ముందుగా దేవుడు నీకు ఇచ్చిన ప్రాథమికమైన సూత్రాలు. సో ఇఫ్ యూ ఫాలో దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ దెన్ యు ఆర్ ఏబుల్ టు సిట్ ఇన్ ద హెవెన్స్. నువ్వు ఆ యొక్క ప్రాథమికమైన సూత్రాలుగా నమ్మినట్లయితే, దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక దినమున పరలోకములో ఉన్నతమైన స్థలముల్లో దేవుడితో పాటు కలిసి కూర్చుంటావు. సో గమనించండి, ఇప్పుడు నీ లోపల ఏమన్నది? ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ నువ్వు తెచ్చావా? నువ్వు కొనుక్కున్నావా? నువ్వు కనుగొన్నావా? నో సార్. అది నువ్వు ఎలా పొందుకున్నావు? దేవుడు నీకు ఇచ్చున్నాడు. నువ్వు ఏం చేయలే దానికోసము. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టున్నాడు. కాబట్టి గమనించండి, when God was in the form of spirit, he breathed into your nostrils. అప్పుడు దేవుడు నీ యొక్క నాసికారంధ్రం ద్వారా ఊదినప్పుడు ఆ ఆత్మ నీ లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది? నీ లోపల ఉన్నది. ఆత్మ ఎవరు ఇచ్చున్నారు? దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి నీ లోపల కనబడకుండా ఒకటి ఉన్నది. అయితే నీ ఆత్మకు ఒక ముసుగు ఉన్నది. ఆ ముసుగే నీ శరీరం. సో లోపల దేవుడు ఉన్నాడు, లేదా లోపల ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ బయటికి కనబడదు. ఇప్పుడు నిన్ను చూడగానే ఏం కనిపిస్తుంది? నువ్వు ఒక ఫోటో తీసావు. చూడండి, మనకు ఒక వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి పేరు సెల్ఫీ. మనం ఏం కనిపించినా కానీ, ఈరోజు కొన్ని జంతువులు తయారైంది. ఏంటి జంతువులు అంటే, వాళ్ళ ఇంట్లో వాడు ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన దాన్ని కూడా పక్కన పెట్టుకొని సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళని జంతువులు అనొచ్చు, మన ఎటువంటి తప్పు లేదు. అయితే వాళ్ళు ఫోటోలు దిగుతున్నప్పుడు ఏం జరుగుతున్నది? వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు వాళ్ళ శరీరం కనిపిస్తుంది, లోపల ఆత్మ కనబడదు. సో అలాగే నువ్వు బైబిల్ చదివినప్పుడు ఇక్కడ నీకు అక్షరాలు కనిపిస్తాయి, దాని లోపల నీకు ఆత్మ కనిపిస్తుంది. అలాగే నువ్వు ఆ దేవుళ్ళను నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వినిపిస్తుంది బయటికి అందరికీ. అయితే నువ్వు పొందుకున్న ఆత్మ కనిపించదు. గమనిస్తున్నారా? అంటే ఒకటి కనబడుతుంది, ఒకటి కనబడటంలా. అయితే రెండు కలిసే ఉన్నాయి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రెండు కలిసే ఉంటున్నాయి, ఒకటి కనిపిస్తున్నాను. దేవుడు ఆత్మగా ఉన్నాడు, ఆత్మ కనబడదు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆదాము హవ్వను ఆత్మ రూపంలో తయారు చేశాడు. కాబట్టి ఆత్మకు ఆత్మ కనిపిస్తున్నది, ఆత్మను ఒప్పుకుంటుంది. అలాగే ఈ దినము నువ్వు పరిపూర్ణమైన లేఖనములోగా నువ్వు ఉన్నట్లయితే, ఆ విత్తనముగా నీ లోపల ఉన్నట్లయితే, ఆ విత్తనం ప్రకారంగా ఆ విత్తనం ఏం చేస్తుంది? తన నాటిన వాడు ఎవడో దానికి తెలుసు. అదని గమనిస్తుంది, అది దాన్ని పట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, కొంచెం ముందుగా నేను కొంచెం మీకు అర్థం అవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఆది కాండంలో ఆత్మగా ఉన్న దేవుడు ఆ తర్వాత కాలంలో తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. హి ఈస్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ టు షో హిస్ చిల్డ్రన్ ఆర్ టు రివీల్ టు హిస్ చిల్డ్రన్. తన యొక్క సంతానం, తన యొక్క బిడ్డలకి ఆయన తను కనబరుచుకునే క్రమంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. బట్ ఈస్ నాట్ చేంజింగ్ హిస్ అట్రిబ్యూట్స్. గమనించండి, దేవుడు తన గుణ లక్షణాలను మార్చుకోవడం లేదండి, తన రూపాన్ని మార్చుకుంటున్నాడు. హి సింప్లీ చేంజింగ్ హిస్ ఔటర్ షెల్ బట్ నాట్ ఇన్నర్ షెల్. సో ఈస్ జస్ట్ ఎన్మార్పింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అదర్ పొజిషన్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, లేకపోతే ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్, ఒక రూపం నుంచి ఇంకో రూపంకి దేవుడు తను మార్చుకుంటున్నాడు. అయితే దేవుడు మార్చుకునే దేని కొరకు? మనకి దగ్గర అవటానికి. ఎందుకని? ఆదాము హవ్వలు తయారు చేసే దేవుడు ఆ మానవులు పడిపోయి బయటకు వచ్చేసారు. ఆ బయటకు వచ్చిన వారి దగ్గరికి దేవుడు రావాలి కాబట్టి ఆత్మగా దేవుడు రాలేక, ఎందుకంటే మనం మానవ శరీరంలో ఉన్నాం, మనకి ఆత్మ కనబడదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనకి కనిపించే విధముగా గాడ్ ఈస్ కమింగ్ ఇన్ టు హిస్ ఓన్ క్రియేషన్. ఇప్పుడు దేవుడు తన సృష్టించిన సృష్టి లోపలికి వస్తున్నాడు. ఎందుకని? టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్, టు రివీలింగ్ హిమ్సెల్ఫ్. ఆయన బయలుపరుచుకుంటున్నాడు, ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దేని కొరకు? నేను మీతో పాటే ఉన్నాను, మీరు నాలోని వారు, మీరు ఇలా చేపట్టి బయటికి వెళ్ళిపోయారు, మళ్ళా మీరు నా దగ్గర రావాల్సి ఉన్నది అని దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి గమనించండి,
అక్కడ నుంచి ఇప్పుడు దేవుడు ఆయన ఆ ముసుగుని తీసేశాడు, ఆ ఆత్మని ముసుగుని తీసేసి ఇప్పుడు దేవుడు రెండో మాస్క్ని పెట్టుకున్నాడు. ఈ రెండో మాస్క్ ఏంటి ఇప్పుడు? పిల్లర్ ఆఫ్ ఫైర్. పిల్లర్ ఆఫ్ ఫైర్. పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని స్తంభం. ఐగుప్తు నుంచి కనానికి వచ్చే ముందు చాలా మంది అనుకుంటారు ఐగుప్తు దగ్గర నుంచి దేవుడు వాళ్ళకి అగ్ని స్తంభంలో నడిపించాడని. అయితే ఐగుప్తు దగ్గరికి దేవుడు రావడానికన్నా ముందుగానే దేవుడు ముందు ఇథియోపియా వెళ్ళి ఇథియోపియాతో మోషేతో మాట్లాడి ఆ కొండతో మోషేతో మాట్లాడినప్పుడు ఆ కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఒక పొదలోకి దేవుడు దిగొచ్చాడు. సో దేవుడు ఆ పొదలో ఎలా ఉన్నాడు? మండుచున్న అగ్నిస్తంభం వలె. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆత్మస్వరూపం నుంచి మానవుని కంటికి కనిపించే స్వరూపమైన అగ్ని లోపలికి వచ్చాడు. ఎందుకు అగ్ని లోపలికి వచ్చాడు? చూడండి, అగ్నిని మనిషి ముట్టుకోలేడు, ఆత్మని మనిషి ముట్టుకోలేడు, మేఘములను మనిషి పట్టుకోలేడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చూడండి ఆయన రూపాన్ని ఎలా మార్చుకున్నాడంటే మానవుడు పట్టుకోలేని, మానవుడు సృష్టించలేని విధముగా దేవుడు మార్పు చెందుతున్నాడు. సో దేవుడు తన యొక్క రూపాన్ని ఎలా మార్చుకున్నాడు? ఫ్రమ్ ది ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ టు ది పిల్లర్ ఆఫ్ ఫైర్. అక్కడ మేఘము అనే రూపం నుంచి ఆత్మ అనే రూపం నుంచి దేవుడు ఏ రూపంలోకి ఇప్పుడు మారాడు? అగ్నిస్తంభం లాగా మారాడు. ఈ అగ్నిస్తంభము ప్రజలందరూ చూస్తున్నారు. నాట్ ఓన్లీ మోజెస్, ఎవ్రీవన్, దోస్ హూ ఆర్ ఇన్ ది 2 millions, దే ఆర్ ఏబుల్ టు సీ ది పిల్లర్ ఆఫ్ ఫైర్. ఆ అగ్నిస్తంభాన్ని ఆ 20 లక్షల మంది ప్రజలు ప్రతిరోజు చూస్తున్నారు. Even they saw miracles as just like a daily serial. వాళ్ళు ఆ అద్భుతాలు ఎలా చూశారంటే ప్రతిరోజు సాయంకాలం వచ్చే లేదంటే ఉదయం పూట వచ్చే ఒక డైలీ సీరియల్ మాదిరిగా 40 ఏళ్ళు అద్భుతాలు చూస్తారే ఉన్నారు. ఇప్పుడు దేవుడి యొక్క రూపం ఏంటి? అయితే దేవుడు అగ్ని కాదు. చూడండి, ఇప్పుడు దేవుడు అగ్నిలో ఉన్నాడు. శత్రుకు మేషకు అబేద్నెగోను కాపాడటానికి దేవుడు అగ్ని లోపలికి వచ్చాడు. మోషేతో మాట్లాడటానికి అగ్ని లోపలికి వచ్చాడు. ఐగుప్తు నుంచి కనానికి వాళ్ళు నడిపించడానికి ఆయన అగ్నిస్తంభం వలె ఉన్నాడు. అలాగే రాత్రిపూటేమో అగ్నిస్తంభం వలె, పగలు మేఘస్తంభం వలె. ఆయన చూడండి, ఇంతకుముందేమో ఆది కాండంలో ఆదాము కాలంలో ఆత్మగా ఉన్న దేవుడు అగ్ని రూపంలోకి మారడానికి సుమారుగా 2000 సంవత్సరాలు పట్టింది, లేకపోతే 2,500 సంవత్సరాలు పట్టింది. అయితే 2,500 సంవత్సరాలు దేవుడు ఏం చేశారంటే పగల ఒక రూపంలోను రాత్రి ఒక రూపంలోను. సో ఈస్ చేంజింగ్ హిస్ మాస్క్, ఈస్ ఎన్మార్ఫింగ్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒక ముసుగును మారుస్తున్నాడు. పగల అగ్నిస్తంభంగా ఉంటున్నాడు, రాత్రి అయ్యేటప్పుడు మేఘస్తంభంగా ఉంటున్నాడు. ఒకటే దేవుడు. సో అగ్నిస్తంభం దేవుడు ఒకడు, మేఘస్తంభం ఒక దేవుడు ఒకడు కాదండి. సో వన్ గాడ్ ఈస్ చేంజింగ్ హిస్ మాస్క్. ప్రైజ్ ది లార్డ్. సో గమనించండి, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే ప్రజలకి దగ్గర ఉండాలి. ప్రజలకి దగ్గర ఉండడానికి కావాల్సిన ప్రతి ఒక్క మార్గంలో దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తానే ఉన్నాడు. సో దట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బైబిల్. ఈ బైబిల్లో దాచిపెట్టబడిన అద్భుతం అదేనండి, ఆ ఒక మర్మం అదే ఉంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దేర్ ఆఫ్టర్ గాడ్ వాజ్ ఇన్ ద టెంట్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక గుడారంలో ఉన్నాడు. మోషే దేవుడు అంటాడు, మోషే అదిగో నా గుడారం దగ్గర రాదు, గుమ్మ దగ్గర నుంచో. టబర్నికా, గుడారం. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈజ్ ఇన్ టబర్నికా. See, when people gather outside of the tabernacle, they don't see what was in the inside, but they are seeing the tabernacle. They thought that and they called it the tabernacle of God. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఆ గుడారం చుట్టూ చేరేమన్నారంటే ఆ గుడారం లోపల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ గుడారము దేవుని యొక్క గుడారం. ప్రజలు సో let me tell you one thing, God is not tabernacle. Amen. God is in the tabernacle. Amen. దేవుడు గుడారం కాదండి, గుడారం లోపల దేవుడు ఉన్నాడు. Amen. Praise the Lord. Amen. See, Apostle Paul called this body is an earthly tabernacle. అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే ఈ శరీరము భూ సంబంధమైన ఒక గుడారం. Amen. And let me tell you another thing. The same Paul said we have another tabernacle in the heaven. Amen. మనకు పరలోకములో ఇంకొక tabernacle ఉన్నది, ఇంకొక గుడారం ఉన్నది. అదే గుడారమే ఉన్నది.
nobody can destroy the tabernacle. Amen. Because it was not made by the hands of human. ఆ గుడారము మానవుని చేతుల్లో నిర్మించబడేది కాదు కాబట్టి అది ఎన్నడూ నశించదు. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ టబర్నికల్ విచ్ వాస్ మేడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే తయారు చేసిన ఒక గుడారం మనకున్నది. ఆ గుడారములో నువ్వు ఎంత కాలం ఉన్నా అది పాడవదు. బట్ సీ వాట్ హ్యాపెన్ టు దిస్ టబర్నికల్? వెన్ యు ఆర్ యంగ్ యు లుక్ సో గుడ్. వెన్ యు బికేమ్ యంగ్ మ్యాన్ then you look so good. See what happens after some years. You will lose your hair turn into gray. You will get some wrinkles on your face. You will lose energy in your body. Sometimes see even your shoulders could not help you to walk properly. Even you don't able to run yourself after a while. ఒక చిన్న పుట్టిన బాలుని తీసుకున్నట్లయితే పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటాడు, చాలా ముద్దుగా ఉంటాడు. ఎవరు ప్రాయానికి వచ్చిన మనిషి అందంగా కనిపిస్తాడు. ఆ మనిషి వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ముఖం మీద చిన్న చిన్నగా ముడతలు ప్రారంభించబడతాయి. ఆ తర్వాత తల మీద ఉన్న వెంట్రుకలు మొత్తం తెల్లగా మారిపోతూ ఉంటాయి. ఈ భుజములు జారిపోతూ ఉంటాయి. మోకాళ్ళు ఎప్పుడు వస్తాయి, నడువులు ఎప్పుడు వస్తాయి, సరిగ్గా నడవలే స్థితికి వచ్చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? యువర్ tabernacle is getting old to destroy. Amen. One day you have to leave this tabernacle. Forever you have to leave. See, you don't come back again to this tabernacle because Amen. this tabernacle belongs to this earth. This is an earthly tabernacle. గమనించాల్సింది ఏంటంటే ఒక దినం వచ్చిన తర్వాత నువ్వు ఈ గుడారం వదిలిపెట్టి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ గుడారంలోకి రావు. ఎందుకు రావంటే ఈ గుడారం భూసంబంధమైనది. ఇది ఇక్కడే పాడైపోతుంది. దీన్ని ఇక్కడ వదిలిపెట్టిపోతావు. అయితే వదిలిపెట్టిపోవడానికన్నా ముందుగానే నువ్వు జీవించిన జీవితము నీకు గుడారం సిద్ధపరిచింది. నువ్వు ఆ గుడారంలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఈ గుడారంలోకి రావు. Once you are enter into the tabernacle of heaven, then you don't come back to this earthly tabernacle. గమనించండి, నువ్వు మళ్ళా తిరిగి ఈ భూ సంబంధమైన గుడాల లోపల రావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఈ రోజు దేవుడు ఎక్కడ ఉన్నాడు? In the time of Moses, God was in the form of pillar of fire. God was in the form of pillar of cloud. After that, God was in the tent. దేవుడు అక్కడ గుడారంలో ఉన్నాడు. ఆ కాల అగ్నిస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభంలో ఉన్నాడు మోషే కాలంలో. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? See, prophet of God says in Revelation chapter 4, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త అంటున్నాడు, God wants to come to your heart. You want to stay in your heart. Amen. You want to stay in the middle of your heart. See, he has a throne in your heart. He has a throne in your heart. You want to sit in that heart and you want to lead from there. 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ప్రవక్త మాట్లాడతాను అంటున్నాడు, ఈ కాలంలో దేవుడు మన లోపలికి వచ్చి, మన హృదయం లోపలికి వచ్చి, మన హృదయం మధ్యలో ఉండి అక్కడ ఒక సింహాసనం వేసుకొని ఆ సింహాసనంలో కూర్చొని దేవుడు నిన్ను అక్కడి నుంచి నడిపించాలని కోరుకుంటున్నాడు. Amen. ఇప్పుడు దేవుడు ఎక్కడ రావాలనుకుంటున్నాడు? Middle of the heart. ఆది కాలంలో ఎక్కడికి వచ్చాడు దేవుడు? ఆదాము నాసికారంధ్రం ద్వారా దేవుడు లోపలికి వచ్చున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడికి వస్తున్నా అంటున్నాడు? నీ హృదయం లోపల. సో God never changed his attributes, but he changed his form. దేవుడు చూడండి, తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు కానీ దేవుడు ఎన్నడూ కూడా తన యొక్క గుణ లక్షణాలను మార్చుకోవాలి. In the beginning, God wants to talk to Adam and Eve every day, every evening. The same God would like to talk to you every day and every evening. Amen. అదే దేవుడు ఆది కాండంలో ఆదామవ్వలతో ప్రతిరోజు సాయంకాలము చల్లపూట మాట్లాడే దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా ప్రతిరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బికాజ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జెహోవా. ఎందుకంటే యెహోవా దేవుడై ఉన్నాడు. ఎందుకని యెహోవా దేవుడు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జెహోవా? టు డ్వెల్ విత్ హిస్ ఫ్యామిలీ, టు లివ్ విత్ హిస్ ఫ్యామిలీ. Amen. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జెహోవా? జెహోవా అంటే అర్థం ఏంటి? యెహోవా అంటే అర్థం ఏంటి? తన కుటుంబంతో కలిసి జీవించువాడు. వాట్ వాస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్? హూ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్? మీ అండ్ యూ. We are the family of God. ఇప్పుడు దేవుడు యొక్క కుటుంబం ఎవరు? నీవు నేనే కుటుంబమై ఉన్నాం. ఎందుకని? Because he came down for you and me. Amen. Amen. He went to the Calvary for you and me. Amen. He was in the crucifixion because of you and me.
Because of you and our trespasses he went there. He Amen. shed his blood. He spread his blood on this earth to cleanse our sins. Amen. ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి కిందకి ఎందుకు దిగి వచ్చున్నాడు? బికాస్ ఆఫ్ యు అండ్ మీ, నీ కోసం నా కోసము. ఆయన కల్వరిలో శిలువ మీదకి ఎందుకు ఎక్కున్నాడు? నీ కొరకు నా కొరకు. వై యు షుడ్ కమ్ ఫర్ మీ? అండ్ వాట్ రీజన్? బికాస్ ఐ యామ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. Amen. Hallelujah. అండ్ వాట్ పర్పస్? టు రిడీమ్ us. Amen. దేవుడు ఎందుకు కిందకి దిగి వచ్చాడు? ఎందుకు ఆయన నా కోసం నీ కోసం కిందకి దిగి రావాలండి? మనం ఆయన ఒక కుటుంబమై ఉన్నాం. ఆయన కుటుంబం మనం ఒకరై ఉన్నాము. మనం ఆ కాళ్ళలోనో వేల్లోనో లేదంటే ఈ తల్లోనో లేదంటే ఈ చేతుల్లోనో ఎక్కడో చోట ఒక భాగమై ఉన్నాం. వి డోంట్ నో వాట్ పార్ట్ we are in the body of Jesus Christ. We don't know. But you keep remember that you are a part of Jesus Christ. You just keep remember that. నువ్వు ఆయన యొక్క శరీరంలో ఏ భాగమై ఉన్నావో దాన్ని పక్కన పెట్టు. అయితే నువ్వు గమనించాల్సింది ఏంటి? శరీరంలో ఎక్కడో చోట ఒక భాగమై ఉంది. ఎక్కడ ఉన్నా నువ్వు ఆయన శరీరంలో ఉన్నావు. కాబట్టి ఆ శరీరంలో ఉన్న వారిని కాపాడాలి కాబట్టి దేవుడు కిందకు వచ్చాడు. ఆ శరీరంలో ఉన్న వారిని కాపాడాలి కాబట్టి దేవుడు రక్తం కాచాడు. ఆ రక్తం భూమి మీద ప్రోక్షించాడు. ఆ ప్రోక్షించిన రక్తము పాపాలు కడిగేసింది. మనము పాపము కలిగి ఉంటే ఆయనతో తిరిగి వెళ్ళలేము. మన పాపాలు తీసేయబడాలి. మనం పాట పాడుకుంటున్నాం, మొదటి ఆదాములో నుంచి మనం బయటకు వచ్చేసాము. కడపటి ఆదాము మళ్ళా మన లోపల తీసుకుని పోతాం. దాని అర్థం ఏంటి? మొదటి ఆదాము మరణంతో బయటకు వచ్చాడు. కడపటి ఆదాము అనగా యేసుక్రీస్తు. కడపటి ఆదాము అనగా మన ప్రభు. కడపటి ఆదాము మన కోసం కిందకు వచ్చిన దేవుడు. కడపటి ఆదాము అనగా వాక్యము శరీరధారి మన మధ్య నివసించను. ఆ శరీరము రక్తము కార్చను. ఆ శరీరము మనం విమోచించను. ఆ శరీరము మన పాపాలు కడిగను. అదే శరీరము ఇప్పుడు మనం పైకి తీసుకుని పోతాం. సో ఇప్పుడు మనం ఎవరై ఉన్నాం? యు ఆర్ నాట్ యువర్ ఓన్. Amen. You are the tabernacle of God. Amen. You ఎవరు? Hallelujah. దేవునికి వందనాలు. So if anybody comes to you, they ask, who are you? Then we say that I am Pastor Paulke. I am so and so. I am so and so. No, you are not your own. No sir, you are not your own. Amen. ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎవరంటే, నా పేరు పాస్టర్ పాల్కే, లేదా నా పేరు సోసో, నా పేరు ఇది, నా పేరు ఇదని చెప్తా ఉంటావు. నీ పేరు కాదు అక్కడ. వాళ్ళు అడిగింది ఏంటి? నీ పేరేంటి అన్నారా? నీవెవరన్నారా? నీవు ఎవరు? హూ ఆర్ యు అన్నారా? వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నారా? వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే నీ పేరు చెప్పు. హూ ఆర్ యు? నీవెవరు? ఐఎమ్ సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Amen. Because he owned me and doesn't belong to my family. See, who is your family? God. దేవుడు మనొక కుటుంబము. వాట్ ఈస్ యెహోవా? తన కుటుంబముతో కలిసి జీవించేవాడు. Amen. Maybe your father, maybe your mother, they may not stand on their promise, but God will. Amen. నీ యొక్క తల్లి తండ్రి నీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వాళ్ళు ఉండకపోవచ్చు. అయితే దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానానికి లోబడి ఉంటాడు. గమనించండి, నా సంగతి మాట్లాడుకుందాం. నన్ను కన్నప్పుడు మా నాన్నగారు బతికే ఉన్నారు, మా అమ్మగారు బతికే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మా నాన్నగారు జీవించలేరు. అలాగే మీలో చాలా మంది కూడా తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదంటే కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి మనం మిస్ అయిపోయి ఉండొచ్చు. తల్లిని కానీ, తండ్రిని కానీ, సోదరులు కానీ, సహోదరులు ఎవరో ఒకరు మనం మిస్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఎవరు నీతో ఉండకపోయినా కానీ నీతో ఉండేవాడు దేవుడు ఉన్నాడు. గమనిస్తున్నారా? ఏమైనది ఇక్కడ? మానవులు మాట తప్పుతారు. చిన్నప్పుడు మన పిల్లలకి ఏం చెప్తాము? ఇదిగో నేను వదిలిపెట్టిపోను, ఎక్కడికి పని నీతో పాటు ఉంటానంటాం. ఉంటున్నామా? ఉండటలా. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను. కాబట్టి సార్ దేవుడు అన్న మాటకి దేవుడు కట్టుబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రేమ గొప్పదా, తల్లిదండ్రుల ప్రేమ గొప్పదా? ఎందుకని దేవుడి ప్రేమ గొప్పది అంటే, దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడంటే ఆ మాట తప్పడు. God will stand on his promise. God will stand on his word. దేవుడు ఆయన యొక్క వాక్యము మీద, ఆయన యొక్క వాగ్దానము మీద నిలబడి ఉంటాడు. మానవునిగా మనం నిలబడకపోవచ్చు. కాబట్టి God serves is different love than man, than the human being. మానవుని ప్రేమ కన్నా దేవుడి ప్రేమ ఎంతో వ్యత్యాసమైనది, భిన్నమైనది. How can we say that? Because we call God's love is a love of agape.
దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటి? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్. See, human love is starts with condition, ends with condition. మానవుని ప్రేమ ఎప్పుడు షరతులతో ప్రారంభించబడుతుంది, షరతులతో ముగించబడుతుంది. దేవుని యొక్క ప్రేమ ఏంటి? షరతులు లేని ప్రేమ. ఎటువంటి ప్రేమ? నేను నీ కోసం ఇది చేశాను, నువ్వు నా కోసం ఇది చేయాల్సిందే. గమనించండి, ప్రేమికులు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాలంటైన్ డేలు ఉంటాయి వీళ్ళకి. ఏదో ఒక దినం పెట్టుకున్నారు వ్యాలంటైన్కి, వాళ్ళు కలుసుకోవడానికి. ఇదే లేదు, భూమి మీద మనుషులు పెట్టుకున్న దినాలు ఏంది? ఆ దినం నువ్వు నేను కలుసుకోవాలని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆ దినం రోజు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అమ్మాయి అబ్బాయికి ఒక గిఫ్ట్ కొంటారు, అమ్మాయి అబ్బాయికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. నువ్వు నాకేం తెచ్చావు? ఇదేంటిది? చూసావా? ఫిలియో, ఈరోస్, ఫిలియోలో, ఈరోస్లో, బట్ నాట్ అగాపే. నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా చేస్తున్నావు అంటే అది ప్రేమ కాదు. సో దట్ ఈస్ నాట్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ప్రేమ ఏంటంటే నిన్ను ఏమీ ఆశించకుండా నిన్ను ప్రేమించేది ప్రేమ. ఇప్పుడు దేవుడు మనల్ని చూడకముందే, we were not there in the time of crucifixion. యేసుక్రీస్తుకి సిలువ వేసేటప్పుడు మనం అక్కడ లేము, అంటే ఈ ఫిజికల్గా లేము అక్కడ. యు ఆర్ నాట్ దేర్ బై ఫిజికల్, బట్ వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దట్ రీజన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ జడ్జిమెంట్. మనము యేసుక్రీస్తు లోపల ఉన్నాం కాబట్టి మనకు తీర్పు లేదు. అయితే యేసు లోపల మనం ఉన్నాం, అయితే బట్ వీఆర్ నాట్ దేర్ బై ఫిజికల్. మనం అక్కడ భౌతికంగా లేము. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన చూడాలి. మనం ఇంకా బయటికి రాలేదు, మనం ఎలా ఉంటామో తెలియదు. బట్ గాడ్ లవ్డ్ మీ, బట్ గాడ్ లవ్డ్ యూ. దేవుడు నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించున్నాడు. ఎప్పుడు? మనం ఆయన చూడక ముందుగా ఆయన మనం ప్రేమించున్నాడు. కాబట్టి చూడండి, ఆయన ప్రేమలో ఎటువంటి ప్రేమ ఉన్నది? మనల్ని ఏమి అడిగి ఆయన ప్రేమించలా. ఇదిగో నువ్వు ఇలా చేస్తానంటే నేను చెప్పి నేను ప్రేమిస్తాను, నాకు ఇలాగ నువ్వు ఉంటానంటే నేను చెప్పి నేను ప్రేమిస్తాను దేవుడు చెప్పలేదండి. దేవుడు ప్రేమించేశాడు. ఎప్పుడు ప్రేమించాడు? 2000 సంవత్సరం క్రితమా? నో సార్. 6వ దినమా? నో సార్. ఎప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు? బిఫోర్ ద ఫస్ట్ డే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్, బిఫోర్ దేర్ వాజ్ ఎ మ్యాన్. అక్కడ ఒక మనిషి అనేవాడు లేకముందు 6వ దినమ కాదని దేవుడు మనం ప్రేమించింది. 2000 సంవత్సరం క్రితం కాదని దేవుడు మనం ప్రేమించింది. ఎప్పుడు ప్రేమించాడు? మొదటి దినమ కాదని దేవుడు మనం ప్రేమించింది. భూమి ఆకాశములు సృజించడానికన్నా ముందుగానే దేవుడు మనం ప్రేమించున్నాడు. బిఫోర్ ద ఫస్ట్ డే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. When was God loved us? When there was no man. మనిషి అనేవాడే లేనప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. సో now I can say that I am very grateful for that. I am very thankful for that. ఎందుకని? నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను, అది గొప్ప ఆధిక్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను దేవుడితో ఉన్నాను. Don't say that once upon a time, because he is with you now. He was there with you. You were there with you. But now he is with you. Amen. One day you will be with him. Amen. గమనించండి, ఆ కాలంలో దేవుడితో పాటు నువ్వు ఉన్నావు. ఆ తర్వాత ఇప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఒక కాలం వచ్చింది, when the rapture takes place, then you will be with him on the air. We have a meeting in the air, not in the open air, on the clouds. In the air, on the clouds, we have a great meeting. అయితే ఒక దినము ఆ ఎత్తబాటు వచ్చిన తర్వాత మనకు గొప్ప మీటింగ్ ఉన్నది. అది ఈ భూమి మీద ఎక్కడ మీటింగ్ పెట్టబడలేదండి. ఆ మీటింగ్ ఎక్కడ పెట్టబడుతుందంటే ఆకాశంలో మేఘాల మీద. మనం మేఘాల మీద కూర్చుని ఆధిక్యత కలిగి ఉన్నామా? నో సార్. అయితే ఈ రోజు దేవుడు మన అక్కడ తీసుకెళ్తా అంటున్నాడు. కాబట్టి గమనించండి, మనం పడిపోయి, మానవ జాతి పడిపోయి ఏదైనా తోటకు వచ్చి బయటకు వచ్చాక దేవుడు తన ఆత్మరూపాన్ని మార్చుకొని అగ్ని రూపంలోకి వచ్చి, అగ్ని రూపం నుంచి మళ్ళీ మేఘ రూపంలోకి వచ్చి, మేఘ రూపం నుంచి గుడాల లోపలికి వచ్చాడు. గుడాల లోపల దేవుడు ఎలాగున్నాడు? ఇంకొంచెం ముందు కదా. ఆ తర్వాత సొలొమోను వచ్చి దేవాలయం కట్టాడు. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు when Solomon and the priest started praying,
సొలొమోను మరియు అక్కడ ఉన్న ఆ యాజకులు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, అయ్యా దీని లోపల నువ్వు దిగిరా దిగిరా అని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. అపోస్తలుడు పౌలు చెప్తా అంటాడు, దేవుడు మానవుని హస్తకృతాలంకారములందు నివసించడు. God will not dwell in the places which was made by human beings. మానవుడు తయారు చేసిన ఆ చేతి పనుల లోపల దేవుడు నివసించడు. సో ఇప్పుడు ఈ మాట చాలా పెద్ద గొడవ అవుతుంది. అయితే ఇప్పుడు చర్చిలో దేవుడు ఉన్నాడా? లేడా చర్చిలో దేవుడు? షూర్లీ ఐ కెన్ సే దట్ నో. ఖచ్చితంగా ఒక మాట చెప్తా, లేడు. మరి చర్చిలో లేకపోతే పాస్టర్ గారు ఎందుకు చర్చికి రమ్మంటున్నారు? ఎస్ సార్, ఎస్, నేను చర్చికి రమ్మంటున్నా. మరి చర్చి దేవుడు రాకపోతే ఎందుకు రమ్మంటున్నారు? చర్చిలో దేవుడు రమ్మంటలా, చర్చిలో జరిగే ఆరాధనలో దేవుడు ఉన్నాడు, చర్చిలో ప్రకటించబడే వాక్యంలో దేవుడు ఉన్నాడు, అక్కడ జరిగే ప్రార్థనలో దేవుడు ఉన్నాడు. నువ్వు వచ్చినప్పుడు యు ఆర్ కమింగ్ విత్ యువర్ ఎంప్టీ మైండ్, బట్ వెన్ యు ఆర్ లీవింగ్ ద చర్చ్ యు ఆర్ గోయింగ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని లోపలికి, దేవుని యొక్క సంఘం లోపలికి వచ్చినప్పుడు నువ్వు ఖాళీ మనసు పెట్టుకొని వస్తున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడి యొక్క శక్తిని తీసుకుని వెళ్తున్నావు. సో చూడండి, సంఘపు ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత ప్రార్థన మంచిదే, అది కావాలి. కుటుంబ ప్రార్థన మంచిదే, అది కావాలి. అయితే నీకు సంఘపు ఆరాధన నీకు కావాలి. సో దేర్ ఇస్ ఎ పవర్. ఆ సంఘపు ఆరాధనలో ఏమున్నదంటే ఒక శక్తి ఉన్నది. యు కాంట్ డినై ఇట్. See, otherwise God didn't allow you to establish a church. ఒకవేళ దేవుడికి అలాగే మనం కలుసుకోవడం కానీ ఇష్టం లేకపోయినట్లయితే దేవుడు ఒక సంఘం కట్టమంటానికి అనుమతి ఇవ్వడు. అయితే గమనించండి, this concrete walls and this bricks will not take you to the rapture. Amen. But the word of God, but the prayer. ఈ యొక్క కాంక్రీట్ స్తంభములు, ఈ యొక్క సిమెంట్ ఇటుకలు నిన్ను పరలోకానికి తీసుకుపోవాలి. What is church? Where there is 2 or 3 people gathered in my name, I will be in the midst of you. ఎక్కడైతే 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో నేను వారి మధ్యలో ఉన్నాను. It doesn't mean that it's a building. It doesn't mean that it's a hut. It doesn't mean that it's an open place. It doesn't mean that when you are gathering under a tree. Wherever you gather, he said, wherever you gather. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒక భవనంలో నువ్వు కూడుకుంటున్నావా, ఒక చిన్న గుడిసెలో నువ్వు కూడుకుంటున్నావా, ఒక చెట్టు కింద కూడుకుంటున్నావా, ఒక మైదానంలో కూడుకుంటున్నావా అని చెప్పాలి. ఆయన అంటున్నాడు, వేర్ ఎవర్ యు గ్యాదర్. నువ్వు ఎక్కడ కలుసుకుంటున్నా, ఏ 2-3 కలిసి కూడి ప్రార్థన చేస్తున్నా, ఐ వాస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్, నేను వారి మధ్యలో ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. I'm asking another question. On what form he is there? ఆయన ఏ రూపంలో ఉన్నాడు ఈరోజు మన మధ్యలో? In the form of spirit. Amen. In the form of word. Amen. గమనించండి, దేవుడు మోషే దినముల్లోకి వచ్చినప్పుడు అగ్నిస్తంభముగాను మేఘస్తంభంగాను ఉన్న దేవుడు ఆ తర్వాతకి వచ్చి దేవుడు ఎలాగ మారాడంటే వాక్య రూపంలోకి వచ్చాడు. See, God was on the 2 slates and the 2 tablets. You know? Amen. 2 tablets. Amen. ఏంటి ఆ 2 టాబ్లెట్స్ అంటే 2 రాతి పలకలు. ఈ రోజు మనము మొబైల్ ఫోన్ దానికన్నా పెడతానే ఏమంటాం, ట్యాబ్ అంటున్నాం, టాబ్లెట్ అంటున్నాం. ఈ టాబ్లెట్ ఇప్పుడుది కాదు, ఈ టాబ్లెట్ అక్కడది. Amen. ఆ టాబ్లెట్ అక్కడి నుంచి వచ్చింది. ఏంటి ఆ టాబ్లెట్? 10 ఆజ్ఞల పలకలు. Amen. 10 ఆజ్ఞలు, ఒకదాని మీద 5, ఒకదాని మీద 5, దీని మీద 5 అంటే కృప, ఇంకొక 5 అంటే కృప. ఇప్పుడు అక్కడ ఏమున్నది? దేవుడు వాళ్ళకి కృప ఇచ్చాడు. అయితే వాళ్ళేం అడిగారు? ధర్మశాస్త్రం అడిగారు. అయితే ఈ రోజు మనము ధర్మశాస్త్రం అడిగట్లా. we are not asking the law, but we are asking the grace. We are looking for the grace. We are praying for the grace. We are waiting for the grace. You know, Amen. what we are now is by the grace of God. Amen. ఈ రోజు మనము ధర్మశాస్త్రం కావాలని కోరుకోవట్లేదండి. ఈ రోజు మనం ఏం కోరుకుంటున్నాము? కృప కావాలని కోరుకుంటున్నాము. మనం దేని కొరకు కనిపెడుతున్నాము? కృప కొరకు కనిపెడుతున్నాము. మనం దేని కొరకు ప్రార్థిస్తున్నాము? కృప కొరకు ప్రార్థిస్తున్నాము. బికాస్ ఈ రోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో అది మనము కృప ద్వారా కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఐ యామ్ బై హిస్ గ్రేస్. నేను ఏమై ఉన్నానో అదే ఆయన కృపను బట్టి. కాబట్టి వాట్ యు నీడ్ టుడే? యు నీడ్ హిస్ గ్రేస్.
Praise the Lord. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు పగలటి స్తంభం గాను రాత్రి మేఘ స్తంభం గాను అలా ఉన్న దేవుడు ఆ కాలం తర్వాత కాలంకి వచ్చేసరికి ఆయన ఆ షకీనా నాయంగా వచ్చాడు. When the priest and Solomon was prayed, then God came down like a Shekinah cloud in the temple, to the temple, into the temple. దాని దగ్గరికి, దాని మీదకి, దాని లోపలికి దేవుడు ఎలాగ వచ్చాడంటే ఒక మేఘం వలె వచ్చినాడు. షకీనా క్లౌడ్. వాట్ ఇస్ ద షకీనా క్లౌడ్? ఆ షకీనా మేఘం అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ది హెవెన్. ద ప్లేస్ వేర్ గాడ్ స్టేస్. దేవుడు ఎక్కడైతే నివసిస్తుంటాడో అక్కడి నుంచి ఆ షకీనా, ఆ మహిమ వచ్చింది. షకీనా గ్లోరీ, నా షకీనా క్లౌడ్, షకీనా గ్లోరీ. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ ద గ్లోరీ ఆఫ్ షకీనా. వేర్ వాజ్ ద షకీనా నౌ? ఇన్ ద టెంపుల్. సో see, there is nothing change of the outer shell of the temple. బయట ఉన్న ఏది కూడా మారలా. బయట ఉన్న ఆ దేవాలయం బయట ఉన్నది మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నది. అయితే లోపలికి దేవుడు వచ్చినాడు. సో let me tell you the same thing. When God comes to you, outer shell will not change immediately, but your inner soul will change. దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు నీ బాహ్యంగా ఏమీ మార్పులు రావండి. You don't find any differences. Yes, sir. But you will find something happen inside of you. నీ లోపల ఏదో ఒక మార్పుని జరిగి ఉంటా నువ్వు కనుగొంటావు. దేవుడు నీ లోపలికి వచ్చాడని చూడండి. దేవుడు నీ మీదకి కాదు, నీ లోపలికి. If you go to the Old Testament, Bible says that the Spirit came upon Samson, the Spirit came upon David, the Spirit came upon Jeremiah, the Spirit came upon Isaiah, the Spirit came upon the prophet. But now the Spirit came into you. Amen. Hallelujah. See the difference. పాదం చెప్తుంది, యెహోవా ఆత్మ శాంసన్ మీదకి వచ్చును, యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చును, యెహోవా ఆత్మ ఇర్మియా మీదకి వచ్చును, యెహోవా ఆత్మ ఏషియా మీదకి వచ్చును, యెహోవా ఆత్మ ప్రవక్తల మీదకి వచ్చును. అయితే అదే బైబిల్ చెప్తుంది, ఇప్పుడు దేవుడి ఆత్మ నీ లోపలికి వచ్చును. That's what you need today. That's what you need today. ఈ దినము నీకు కావాల్సినది. You need the Spirit of God. నీకేం కావాలి ఈరోజు? దేవుడు యొక్క ఆత్మ నీకు కావాలి. You need to be filled by the Spirit of God. ఏం కావాలి? దేవుడు యొక్క ఆత్మ చేత నింపబడాలి. Not by outside, but by inside. దేవుడు యొక్క ఆత్మని బయట కుమ్మరించబట్టం కాదండి. See, Bible says that దేవుడు నీ బాహ్య రూపమును చూడడు. మరి ఏం చేస్తాడు దేవుడు? Inside. Why inside? Let me tell you. When you go back to Genesis, then you'll find that. దేవుడు నీ బాహ్య రూపాన్ని చూడడు, దేవుడు నీ లోపలని కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు లోపల రూపాన్ని చూస్తాడు? In Genesis chapter 2 verse 7, God breathed life into human through his nostrils. దేవుడు మానవుని నాసికారంధ్రముల ద్వారా జీవవాయువుని లోపలికి ఊదాడు. ఇప్పుడు జీవవాయువు ఎక్కడ ఉన్నది? నీ లోపల ఉన్నది. సో ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? నీ లోపల ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఊదిన జీవవాయువు నీ లోపల ఉన్నది, అక్కడే దేవుడు కూడా ఉన్నాడు. So let me tell you another thing. When Lucifer came down, I don't like to use that came down. He threw down. Amen. గమనించండి, లూసిఫర్ కి కిందకి వచ్చిన తర్వాత అనకూడదు. ఏమనాలంటే లూసిఫర్ కిందకి పడదోయబడిన తర్వాత, when he was in the earth, he fell on the earth. So then the battle becomes human beings. Before that the battle was with the angels. The battle of angels. Now the battle becomes the battle of human beings. వాడు పైన ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలతో యుద్ధం చేసి కిందకి పడదోయబడ్డాడు, ఓడించబడి. Amen. So he's a defeated enemy now. Amen. Is already defeated by the angels of God, who was led by Michael. Michael is nothing but Jesus Christ. ఇప్పుడు పరలోకమందు ఒక యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో దేవుని యొక్క దూతల చేతులు వాడు ఓడిపోయాడు. ఆ దేవుని యొక్క దూతలు నడిపించింది ఎవడు? మిఖాయేలు. మిఖాయేలు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేత పరలోకంలో ఓడించబడి కిందకి పడదోయబడిన వాడు ఈ రోజు నీతో నాతో యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఉన్న దూతల యొక్క యుద్ధము నీ యుద్ధముగా నా యుద్ధముగా మారింది. అయితే let me tell you, you can't defeat him if you are not with Jesus Christ.
నువ్వు యేసుతో లేకపోయినట్లయితే నువ్వు వాళ్ళని ఓడించలేవు. బట్ సి దిస్ బ్యాటిల్ ఈజ్ నాట్ యువర్స్. ఈ యుద్ధం మీది కాదు. యుద్ధం యెహోవా. See what David said. యుద్ధం యెహోవా. When he went to Goliath, he said, Mr. Goliath, I would like to tell you a secret. If you are interested in. He Amen. said, yes, David, tell me, what is the secret? This is not my war. Amen. దావీదు గొలియాతు దగ్గరికి ఒక మాట అన్నాడు, గొలియాతు నీకు ఒక రహస్యం చెప్పాకుండా కానీ ఇలా అనుకుంటే చెప్పు గొలియాతే, దేవుడు ఏంటి చెప్పు, నీకు ఒక రహస్యం చెప్పనా, ఏంటంటే రహస్యము ఈ యుద్ధం నాది. Amen. Then why you came here, man? Yes, I want to tell you this secret, that's why I came here. ఎందుకు నువ్వెందుకు వచ్చి యుద్ధం చేయడానికి? మరి కాదు, నీకు ఈ రహస్యం చెప్పాలని వచ్చి, లేకపోతే చచ్చా కూడా నీకు అర్థం కాదు యుద్ధం ఎవరు చేశారు. నీకు అర్థం కాదు యుద్ధం ఎవరు చేశారు. ఇప్పుడు గొలియాతు నీకు ఒక సంగతి చెప్తా, నేను అక్కడికి వెళ్తా, నుంచుంటా, ఇదిగో ఈ రాయి ఉంది, బడిసెల రాయి, దీన్ని నేను బడిసెల్లో పెడతా, తిప్పుతా, ఇలాగంట, అక్కడ దాకా నా పని. ఆ రాయి వస్తే నీకు తగులుతూ నువ్వు చస్తా, అది నా పని కాదు. Amen. I will stand in the gap. I will stand in the gap. I will take my role. I will back to my role. I will take the stone. I will stand in my place. Then God will do the rest of the work. Amen. నేను అక్కడికి వెళ్తా, వరుసలు తీస్తా, రాయి లోపల పెడతా, నా పొజిషన్ నుంచుంటా, నన్ను దేవుడు ఎక్కడ అక్కడ నుంచుంటా, నేను రాయిని పట్టుకుంటా, అక్కడి నుంచి మిగిలిన పని దేవుడు చేస్తాడు. Amen. సో యుద్ధం ఎవరిది? యెహోవాది. యుద్ధం యెహోవాది. Let me ask. Why should God of Jehovah should fight for us? Because he loves us. ఎందుకని దేవుడు మన యుద్ధం చేయాలి? Shall I tell you the secret? Amen. Because you are one of his family members. Amen. నువ్వెవరివి? నువ్వు ఆయన కుటుంబంలో ఒకరివి. So when anything comes to the family, the master will come in front of you. He will stand between the problem and you. The same Amen. thing will happen with God. ఒక యజమాని, కుటుంబ యజమాని ఏం చేస్తాడు? సమస్య వచ్చినప్పుడు నీకు సమస్య మధ్యలో ఆయన నిలబడతాడు. ఇప్పుడు నువ్వు ఆయన కుటుంబ సభ్యుడైన కారణం చేత నువ్వు యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు నీకు ఆ యుద్ధానికి మధ్య నిలబడతాడు. ఇప్పుడు దావీదు ఎవరు? ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ గాడ్. దావీదు ఎవరు? దేవుడి యొక్క కుటుంబంలో ఒక సభ్యుడు. కాబట్టి ఇప్పుడు గొలియాతు ఎవరు? సమస్య. దావీదు కుమారుడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలి? Middle. So see, when David was in his position, God was in the gap. Amen. He came down and he stood in the gap. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దావీదుకి గొలియాతుకి మధ్యలో ఉన్న ఖాళీ జోడించి నిలబడ్డాడు. Amen. Let me tell you, Goliath is not able to see God, but he is able to see only David. Because you know, he don't have any spirit, he don't have any repentance. గొలియాతుకి మారు మనసు లేదు, గొలియాతుకి ఆత్మ లేదు. కారణం చేత గొలియాతు దేవుడిని చూడలేడు, గొలియాతు దావీదుని చూస్తాడు. ఎందుకంటే గొలియాతుకి పని చేసేది భూసంబంధమైన కళ్ళు మాత్రమే. ఇప్పుడు గొలియాతు భూ సంబంధంగా దావీదుని చూస్తున్నాడు. అయితే లెట్ మీ టెల్ యు ది సీక్రెట్. దావీదు ఏం చేస్తాడంటే he is not able to see Goliath, but he is able to see the God. Amen. Hallelujah. గమనించండి, Amen. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. Amen. Amen. See, David is a short man. He is a man of 5 feet 7 inches. దావీదు ఎంతంటే 5 అడుగులు 7 అంగుళాల హైట్ ఉన్న ఒక చిన్నోడు. When it comes to Goliath, he is 9 feet and 6 inches. Even his head will touch this roof. ఈ యొక్క రూఫ్ తగులుతుంది గొలియాతు నుంచుంటే. Length of one of his hand is 6 feet. Amen. See? He is carrying a 19 feet weapon. My God. 19 అడుగులు పొడవున్న ఆ బల్లెని ఆ బరిసెం పెట్టుకొని తిరుగుతున్నాడు. 6 అడుగులు చెయ్యి, 19 అడుగులు బరిస. అంటే గొలియాతు ఎలాగంటే 25 అడుగుల్లో ఎవడు రాలేడు. దావీదు 25 అడుగులు లోపలికి వచ్చి నిల్చున్నాడు. Amen. గొలియాతు అంత కనిపిస్తున్నాడు. సౌలు, దావీదు అమలు, అక్కడ ఉన్న 1000 మంది సైన్యము మొత్తము గొలియాతును చూస్తున్నారు. దావీదు, గొలియాతు మధ్యలో దేవుడు. దావీదు గొలియాతును చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్న వాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. Amen. Let me tell you the secret. Where was God? In the middle. See, he was in the middle. But let me tell you, God was in David.
లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. Amen. లోకంలో ఉన్నవాడి కన్నా కానీ దావీదులో ఉన్నవాడు గొప్పవాడు. Amen. Because David was ordained by the Spirit of God through Samuel prophet. సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు. వాట్ వాస్ దట్ అనాయింటింగ్? ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఏం పొందుకున్నాడు? అభిషేకము. దేవుడు యొక్క అభిషేకం పొందుకున్నాడు. ద సేమ్ అనాయింటింగ్ ఈస్ గెటింగ్ యు నౌ. అదే అభిషేకం ఇప్పుడు పొందుకుంటున్నావు. బికాస్ see wherever God was there was the anointing of God. ఎక్కడైతే దేవుడు యొక్క అభిషేకం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుడు యొక్క అభిషేకం ఉంటుంది. So where there is David, there was God. Where there is God, David would like to follow that. దావీదు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎటు వెళ్తే దావీదు ఎటు వెళ్ళాడు. Now what was your duty today? Follow God. Don't follow man, follow God. Amen. Follow the word. See, prophet says that if a man is separate from the word, leave the man but don't leave the word. Amen. దేవుడు ఒక ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి వాక్యం నుంచి కానీ వేరైపోయినట్లయితే మీరు ఆ వ్యక్తి నుంచి వేరైపోండి, వాక్యం నుంచి కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో. ఈ ఆత్మ అందరూ చూస్తారా? No. గొలియాతు చూడాలా? No. ప్రైజ్ ది లార్డ్. Yep. Let me tell you. In the days of Elisha, there was a servant to Elisha. Elisha పక్కన ఒక సర్వెంట్ ఉన్నాడు ఎలీషా దినములలో. In the morning, the servant came out and he started washing his face. When he turned up his head, then he saw a lot of Syrian army came around. ఆ ఉదయ కాలమున పనివాడు బయటకు వచ్చి మొహం కడుక్కుంటా నీళ్ళలో ముఖం వేసి ఇలా కొట్టుకొని నీళ్ళు చూడగానే పలకి చూడగానే చుట్టూ సీరియస్ అని గమ్మేస్తున్నది. Then the young man started crying. He called his master. Oh master, Salah, see what happened. People are around. This is our last day. We are going to die. Then he said, Elisha came out. Elisha, hey, why are you crying? Why are you shouting? What do you start? Hey master, you didn't see anything? Yeah, I'm seeing the army of God. Amen. What is that? Amen. What happened there? See, the servant of prophet is not able to see anything. But the prophet is able to see everything. Because you know, prophet is a seer. He can see the unseen things. Amen. Let me tell you. దేవుని యొక్క ప్రవక్త ఎలీషా అక్కడ ఉండగా ఎలీషా బయటకు వచ్చాడు. పనివాడికి ఎలకలు పెడతాడు, నా యజమానుడా మన పని అయిపోయింది, ఈ రోజు ఇదే మన రోజు, మన జీవితంలో చివరి దినము, చూడు సిరియా సైన్యం మొత్తం చుట్టుముట్టింది, మనం చనిపోబోతున్నాం అని కేకలు పెడతాంటే ఎలీషా నిదానంగా బయటకు వచ్చాడు. ఎందుకు అరుస్తున్నావు? అరుస్తావేంటే చుట్టూ ఎలా ఉన్నారు? నేను చెప్పాను రహస్యాలు చెప్పొద్దని, నువ్వేం చెప్పేశావు? దేవుడు చెప్పాను నేను, నన్ను ఏం చేయమంటావు? సిరియా సైన్యం చూడు, చుట్టూ ఎలా గమ్మేశారు, మొత్తం చూశాడు ఎలీషా. ఓకే, నేను లోపలికి వెళ్తాను. అదే లోపలికి వెళ్తానంటావు? నీ సిరియా సైన్యం అంటే భయం లేదా? నాకు సిరియా సైన్యం అంటే భయం ఉందలే తర్వాత సంగతి, నాకు సిరియా సైన్యం కనబట్టల్లా. పక్కన మరి నేను చూస్తున్నాగా. ఇప్పుడు అడిగాడు, మరి నువ్వేం చూసావు? ఎలీషా అంటున్నాడు, నేను దేవుని సైన్యం చూసాను. గుడ్డు అంటున్నాడు, నాకు దేవుని సైన్యం కనబడలేదే. నాకు కనబడింది, నాకు సిరియా సైన్యం కనబడలేదు. When you are under the Spirit of God, then you don't see the things of the world. Amen. When you are under the Spirit of God, you will only see the unseen things. Nobody is not able to see those things, but you are able to see those things. Because you are under the Spirit, you are in the Word, because you are in the love of God. నువ్వు దేవుడి యొక్క ప్రేమలో, దేవుడి యొక్క వాక్యంలో ఉన్న కారణం చేత లోకపు సంగతులు చూడవు కానీ లోకపు చూడలేని సంగతులు నువ్వు చూస్తావు. బికాస్ ఆఫ్ వై? ఎందుకని? దేవుడిని ప్రేమించాడు కాబట్టి, ఆయన ఒక ఆత్మ నీకు ఇచ్చాడు కాబట్టి, ఆయన ఒక అభిషేకం నీకు ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు సిరియా సైన్యంని ఎలీషా అన్నాడు, నేను చూడలేదు అంటున్నాడు. గెహజీ ఏమో నేను సిరియా సైన్యం చూశాను అంటున్నాడు. ఇప్పుడు ఎలీషా ఏమో నేను దేవుడి సైన్యాన్ని చూస్తాను అంటున్నాడు. గెహజీ అంటున్నాడు, నాకు దేవుడి సైన్యం కనబడలేదు అంటున్నాడు. గమనించండి, ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? God is showing himself to some. God is hiding himself from someone. దేవుడు కొంతమందికి తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, కొంతమందికి తనను తాను ఆయన కనబడకుండా చేసుకుంటున్నాడు. సో those who are able to see the things of God, see the Spirit of God, seeing the acts of God, they are the part of God. ఎవరైతే దేవుడి కార్యాలను చూస్తారో, దేవుడి యొక్క ఆత్మను చూస్తారో, దేవుణ్ణి చూస్తారో వారందరూ ఎవరంటే దేవుడిలో భాగమై ఉన్నారు.
మరి ఇప్పుడు గెహజీ ఎవరు? నువ్వు ఏం చేసినా వాట్ ఎవర్ యు డూ ఫర్ గెహజీ విల్ నాట్ బి ఇన్ ద పార్ట్ ఆఫ్ గాడ్. దేవుళ్ళలోకి ఒక భాగముగా గెహజీ అవ్వలేడు. ఎందుకని అవ్వలేడు? దేవుడు ప్రవక్త పక్కనే ఉన్నాడు, ఆయన దేవుని ఆత్మను పొందుకోలేకపోయాడు. కాబట్టి ఈరోజు నువ్వు వర్తమాన పుస్తకాలను పట్టుకోనున్నా, నేను వర్తమానం చదువుతా ఉన్నా, ప్రవక్త ఫోటో మా ఇంట్లో పెట్టుకున్నా, నా బైక్ మీద పక్షిరాజు బొమ్మ వేసుకున్నా, నా వెనకాల నా కారు మీద మేఘం బొమ్మ వేసుకున్నా, నేను ఖచ్చితంగా దేవుళ్ళలో ఉన్నానంటే అది అన్నిటికన్నా పెద్ద అబద్ధం. దేవుడు బొమ్మలో లేడు. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఎక్కడ ఉండాలన్నాడు? మీ మధ్యలో. ప్రవక్త అన్నాడు, దేవుడు మీ హృదయంలో ఉండడానికి ఆశపడుతున్నాడు. నీ హృదయంలో నువ్వు పక్షిరాజు బొమ్మలు వేసుకోలేవు. చూడండి, కారు మీద బైక్ మీద పక్షిరాజు బొమ్మలు వేసి ఆ బొమ్మలు ఎగరవు, ఎగిరేది నువ్వు. ఈ గుడారం వదిలిపెట్టి పైకి ఎగిరిపోతావు. కాబట్టి ఈ గుడారంలో ఉన్నవి ఇవన్నీ టెంపరరీ థింగ్స్. ఆల్ ఆఫ్ ది హ్యూమన్ థింగ్స్ ఆర్ టెంపరరీ థింగ్స్, బట్ ఓన్లీ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఎటర్నల్ థింగ్స్. దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యములు నిత్యములై ఉన్నవి, మానవులు చేసిన కార్యములన్నీ అనిత్యములు, తాత్కాలికములై ఉన్నవి. కాబట్టి గమనించండి, ఈరోజు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆది కాండములో ఆత్మరూపంలో ఉన్నాడు, మాస్క్ మార్చాడు, మార్చి ఏం చేశాడు? అగ్ని రూపంలోకి వచ్చాడు, మళ్ళా మాస్క్ మార్చాడు. ఇప్పుడు ఎలాగొచ్చాడు? మేఘ స్తంభంలోకి వచ్చాడు, మళ్ళా మాస్క్ మార్చాడు. షకినా గ్లోరీలోకి వచ్చాడు, మళ్ళా మాస్క్ మార్చాడు. గుడార లోపలికి వచ్చాడు, మళ్ళా మాస్క్ మార్చి ఇప్పుడు మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. చూడండి, ఆదాము తయారు చేసింది ఎవరు? మానవ జాతిని తయారు చేసింది ఎవరు? అవన్ తయారు చేసింది ఎవరు? ఆదాములో నుంచి అవన్ తీసింది ఎవరు? మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు? అయితే అదే దేవుడు మరియను తయారు చేసి ఈ మరి లోపల దేవుడు వచ్చినాడు. గమనించండి, గాడ్ క్రియేటెడ్ ది క్రియేషన్, బట్ నౌ గాడ్ వాజ్ ఇన్ హిస్ క్రియేషన్. హీ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ హిస్ ఓన్ క్రియేషన్. గమనించండి, ఈ సృష్టిని మొత్తం సృష్టించిన దేవుడే ఆయన మానవుడు సృష్టించాడు. తను సృష్టించిన మానవుడి లోపలికి దేవుడు చిన్న మానవుడిగా వచ్చున్నాడు. సో నౌ మేరీ ఈస్ క్యారింగ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మరి లోపల ఏమన్నది? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? లెట్ మీ టెల్ యు. బిఫోర్ దట్ ది స్పిరిట్ వాస్ ఇన్ ది tabernacle as a Shekinah glory. Before that Shekinah glory was in the tent. Before that Shekinah, the tent, the God of tent in the form of cloud. The cloud, before that the cloud was in the pillar of fire. Before that the pillar of fire was in the spirit form. ఆది కాండంలో ఆత్మరూపంగా ఉన్న దేవుడు, ఆ తర్వాత మేఘస్తంభము, ఆ తర్వాత అగ్నిస్తంభము, ఆ తర్వాత టెంట్లో ఉన్న గుడారంలో ఉన్న దేవుడు, ఆ తర్వాత షకినా మహిమ, ఆ తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మరియమ్మ గర్భంలోకి వచ్చి పరిశుద్ధాత్మ. వీళ్ళందరూ ఒక్కొక్క దేవుడు కాదు. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అగ్నిస్తంభము మాస్క్, మేఘస్తంభము మాస్క్, ఆ గుడారంలో షకినా మేఘము మాస్క్. ఇప్పుడు తీసేసి ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చారంటే మాస్కులు తీసేస్తున్నాడు. గతంలో మీకు చెప్పాడు, భూమి మీద నుంచి ఒక రాకెట్ చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు, ఆ చంద్రుడి మీదకి వెళ్ళేంత వరకు ఏం చేస్తారంటే చాలా పెద్దగా ఉంటుంది కింద నుంచి వెళ్ళేటప్పుడు. ఇదంతా పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి మొత్తం. చూడండి, ఫస్ట్ తారు, తర్వాత డీజిల్, ఆ తర్వాత పెట్రోల్, ఆ తర్వాత పవర్ పెట్రోల్, ఆ తర్వాత ఏరోప్లేన్ పెట్రోల్. పెట్రోల్లో వేరియేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ హైయెస్ట్ క్వాలిటీ పెట్రోల్ని ఆ రాకెట్లో వాడతారు. ఇప్పుడు రాకెట్ పైకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇది 1000 లీటర్స్ 10,000 లీటర్స్ మోసుకుపోతుంది పెట్రోల్ని. ఇప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా కింద ట్యాంక్ వాడతారు. పైకి వెళ్ళిన తర్వాత ఈ ట్యాంక్ అయిపోతుంది, 2 ట్యాంక్ వెళ్తుంది. ఇది పై ట్యాంక్ కింద ట్యాంక్ అయిపోతే ఏం చేస్తారు? దానికి ఉన్న షెల్స్ ఇలా వెళ్ళిపోతుంది, అది గాల్లో వెళ్ళిపోతుంది ఇలా. ఇప్పుడు ఏమైంది? రాకెట్ బరువు తగ్గింది, తర్వాత సెకండ్ షెల్, తర్వాత థర్డ్ షెల్. ఇది పైకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే చిట్ట చివరి స్థలానికి వచ్చేసరికి అసలు ఏదైతే వీళ్ళు పైకి పంపించాలో అది ఒక్కడే అక్కడికి వెళ్తుంది. అలాగే దేవుడు ఆది కాండం నుంచి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ఒక్కొక్క రూపంలో వచ్చాడు, ఆ రూపాలను వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆ స్టార్టింగ్ పొజిషన్కి దేవుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కింద నుంచి రాకెట్ వెళ్ళేటప్పుడు మొట్టమొదట ఒక పై భాగంలో దాంట్లో ఉన్న ప్రజలను పెడతారు, 2-3 వ్యోమగామం ఆస్ట్రోనాట్స్ని పెడతారు. ఈ ఆస్ట్రోనాట్స్ మాత్రం పైకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ భాగంలో ఉన్నారు, ఇవన్నీ కింద భాగాలు, ఇవన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి.
ఆ భాగం మాత్రం ఆ స్థానానికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అలాగే దేవుడు ఆది కాండంలో ఎలాగైతే ఉన్నాడో ఆ రూపాలన్నీ మార్చుకుంటూ వచ్చి మళ్ళీ ఆది కాండంలో ఉన్న దేవుడిగా మారిపోతాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మరియమ్మ గర్భంలో ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు. అయితే పరిశుద్ధాత్మగా ఉన్న దేవుని గురించి ఆయన ఇక్కడ ఏం మాట్లాడతాడు? యోహాను రాసిన పత్రికలో, వాక్యము శరీరధారి మన మధ్య నివసించను. మరియమ్మ గర్భంలోకి వచ్చేంత వరకు దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యం రూపంలో ఉన్నాడు. సో అంతకుముందు ఆత్మగా ఉన్న దేవుడు, గుడారంలోకి వెళ్ళి షెకినా గ్లోరీగా ఉన్న దేవుడు, ఆ తర్వాత వాక్యముగా ఉన్న దేవుడు, 400 సంవత్సరాల వరకు ప్రవక్త లేడు, ఎటువంటి అభిషేకం లేకుండా వాడు ఉన్నప్పుడు దేవుడు మరియ గర్భంలోకి వచ్చినాడు. See, there was a 400 years gap between Old Testament and New Testament. Before Malachi and Book of Matthew, there was 400 years. మలాకి పుస్తకం తర్వాత మత్తయి పుస్తకానికి మధ్యలో 400 సంవత్సరాల ఖాళీ ఉన్నది. ఆ 400 సంవత్సరాల ఖాళీలో దేవుడి యొక్క ప్రవక్తని పంపించలేదు. ఎటువంటి కార్యము అక్కడ దేవుడు చేయల. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది లా ఆఫ్ గాడ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ గాడ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్. వారు దేవుడి యొక్క వాక్యం కొరకు, దేవుడి యొక్క క్రియల కొరకు, దేవుడి యొక్క అద్భుతముల కొరకు, ఆయన యొక్క ధర్మశాస్త్రం రాయబడిన సంగతుల యొక్క నెరవేర్పు కొరకు వారు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఎలాగొచ్చాడు? పరిశుద్ధాత్మ. సో గాడ్ చేంజ్ హిస్ మాస్క్. నౌ ఈస్ చేంజింగ్, ఈస్ ఎన్మార్ఫింగ్ హిస్ మాస్క్. సో when Mary gave birth to Jesus, the word became flesh. Praise God. సో ఇప్పుడు చూడండి, now there are no masks, no more masks. ఇక మాస్క్ లేవు. దేవుడు తను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? In the form of Jesus. See, when Mary was carrying the baby, he is not baby, he is the word of God. 4,000 years people are waiting for 4,000 years to see the face of God. 4,000 సంవత్సరాల నుంచి ప్రజలు ఆ దేవుడి యొక్క రూపం ఎలా ఉంటుందో చూడాలని ఆశపడుతున్నారు. See, one day what happened? The first Exodus prophet Moses asked God, God, I want to see your face if you wish. If you wish, I want to see your face. See, one day ఒక దినము మోషే దేవుడిని అడిగాడు, ప్రభువా నీ చిత్తమైనట్లయితే నాకు నీ ముఖము చూడాలని కోరిక. God said, no man will see my face. If they see me, they will die. ఏ మనుషుడు నా ముఖం చూడు, నా ముఖం చూసి వస్తాడు. But see, Moses was his prophet. మోషే దేవుడు అడిగాడు, దేవుడు నేను చేయను అంటాడా? కానీ అది మోషే అడిగింది ఏంటి? చేయలేండి. మోషే నరుడు, మనిషి పేరు చూడకూడదు. అయితే మోషే దేవుడిని అడిగాడు. కాబట్టి మోషే దేవుడు ఏం చేయాలి? చేయాలి. గాడ్ సార్, థ్యాంక్ యూ జీసస్. ఆ పగిలిన బండ సందులో నువ్వు ఉంటావు. స్టే at the cleft of the rock. My glory will pass you. Then you can see my back. నువ్వు ఆ పగిలిన బండ సందులో నువ్వు ఉండు. నేను నీ ముఖం మీద చేయి పెడతా. నా యొక్క మహిమ నిన్ను దాటి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను వెనకనిచ్చు. But God didn't allow Moses to see his face. But same God is allowing us to see his face. Amen. Moses was with God for 40 days on the mountain, the cloud, but he never saw the face of God. మోషే కొండ మీదకి వెళ్ళి 40 దినములు ఆ షకీనా మహిమలో ఉండి, ఆ మేఘములో ఉండి, మోషేతో పోతుంది. ఆ పదాకి రాతి పలకలు దేవుడు వెలిపెట్టి రాస్తామంటే పక్కనే కూర్చొని చూసి అన్నపానం లేకుండా 40 దినములు ఉపవాసం ఉండి అక్కడే ఉండి దేవుడు చేసే కార్యములు మొత్తం కళ్ళారా చూస్తున్నాడు. అదే దేవుడు మోషేని కొండ మీద తీసుకెళ్ళి పరలోకంలో ఉన్న ఆ గుడారమును చూపించి, అలాగే నువ్వు భూమి మీద గుడారం కట్టున్నప్పుడు దేవుడు మోషేతో పాటే ఉన్నాడు. మోషే దేవుడితో పాటే ఉన్నాడు. అయితే దేవుడు ఒక ముఖాన్ని చూసే భాగ్యాన్ని మోషే కలగలేదు. దేవుడి యొక్క ముఖం అసలు ఏ రూపంలో ఉంటుందో కూడా మోషేకి తెలియదు. అయ్యా నీ ముఖం చూడాలంటే మోషే నువ్వు అడిగిన అసాధ్యం, కానీ అడిగావు కాబట్టి ఒక మాట చెప్తా, నేను నిన్ను దాటిపోయిన తర్వాత నన్ను చూస్తాను. గమనించండి, ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే మోషేని దాటి వెళ్ళిపోతా వెనక భాగం చూపించాడు, ముందు చూడడం. ఇప్పుడు మేరీ చేతిలో ఉంది. మేరీ దగ్గర ఏమున్నది? ఇప్పుడు the face which Moses want to see, the one Moses want to see, మోషే చూడాలనుకున్న ఆ ముఖము ఇప్పుడు మరీ చేతిలో ఉంది.
4000 సంవత్సరాల నుంచి లోకం మీద చూస్తున్న ఆ ఒక వాక్యము శరీరధారి మన మధ్యలో నివసించాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? వాక్యముగా ఉన్న దేవుడు మానవ రూపంలోకి వచ్చాడు. సో గాడ్ ఈజ్ ఎన్మార్ఫింగ్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్ టు బాడీ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్న దేవుడి దగ్గర నుంచి శరీరమై ఉన్న దేవుడిగా మారున్నాడు. ఈ కేమ్ ఇంటు ది హ్యూమన్ ఫ్లెష్. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు? మానవుడి శరీరంలోకి వచ్చాడు. లెట్ మీ టెల్ యు, ఇట్ వాజ్ నాట్ ఫినిష్డ్ యెట్. అది అక్కడతో అయిపోలేదండి. Then God went to Calvary. Then they put him in the tomb. Then he went down. He went to the hell and he took the keys of hell. Then he released the souls under the prison. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తుని యేసుక్రీస్తుకు సిలువేసి తర్వాత ఆయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టాక సమాధిలో నుంచి ఆయన కిందకి దిగి పాతాళ లోపలికి వెళ్ళి ఆ పాతాళంలో వాళ్ళు విడిచిపోయి దగ్గర తలాలు లాక్కొని అక్కడ చల్ల ఉన్న ఆత్మలు విడిపించి వాళ్ళని పైకి తీసుకుని వచ్చి then he fell on the upper room. There were 120 members in the upper room. God fell on them. ఇప్పుడు దేవుడు తనను తానని ఆ 120 మంది మీద కుమ్మరించుకున్నాడు. in the form of spirit, in the form of fire. ఆయన అగ్నిగాను తన ఆత్మగాను ఆ 120 మంది మీద కుమ్మరించుకున్నాడు. What was that? We call it Pentecost. On the day of Pentecost, on the 50th day of that Pascha, and the 50th day of Jesus went to the tomb. He came down. He was in the midst of the 120 people. ఆయన సిలువేసిన మొదలుకొని పెంతెకోస్తు దినమున తను వాళ్ళ మీద కుమ్మరించేసరికి కరెక్ట్గా 50 రోజులు. ఆ పెంతెకోస్తు పండగ దినమున ఆయన 120 మంది మీద తనను తాను కుమ్మరించుకున్నాడు. ఎక్కడ? 120 మంది మీద. ఏం చేశాడు దేవుడు? తనను తాను కుమ్మరించుకున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అదిగో దేవుడు మొట్టమొదటి సంఘకాలము, ఆది అపోస్తుల సంఘము, ఎఫెసు సంఘకాలములో దేవుడు తను కలిగినది మొత్తము సంఘంలో కుమ్మరించాడు. గమనించండి, తండ్రి కలిగినది మొత్తము ఆయన యేసులో కుమ్మరించాడు, యేసు కలిగినది మొత్తము ఆయన సంఘంలో కుమ్మరించాడు. See, God poured what he had, what he has. He poured everything into the body of Jesus. No, it was not the body of Jesus, it was the body of Emmanuel. See, God poured himself into Emmanuel, then the Emmanuel became Christ. Then Christ poured all of what he had. He poured into the body of the church. దేవుడు తన కలిగినది మొత్తము యేసులో కుమ్మరించాడు, యేసు తన కలిగినది యావత్తు సంఘంలో కుమ్మరించాడు. So see, let me ask one question. Now, where was God? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిస్తంభంగా ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? మేఘస్తంభంగా ఉన్నాడా? తన కలిగింది యేసులో కుమ్మరించాడు, యేసు కలిగింది మొత్తం సంఘంలో కుమ్మరించాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? సంఘంలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం ఏం కలిగి ఉన్నాము? దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అయ్యా మళ్ళా దేవుడు కుమ్మరించబడతాడంట, మనం ఆగాలంట, మనం ఎదురు చేయాలంట, అమెరికాలో చికాగోలో ఎక్కడ దేవుడు కుమ్మరించబడతాడంట, మనమందరం కుమ్మరింపు కొరకు కైదెట్టాలంట అంటారు. ఆల్రెడీ దేవుడు కుమ్మరించాడని చెప్తున్నాడు. పెంతెకోస్తు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతున్నది? 63 ఏం జరిగింది? దేవుడు మేఘస్తంభంగా వచ్చున్నాడు. తర్వాత ప్రవక్త దళ మీద దేవుడు ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభంగా ఉన్నాడు. మరి మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు? అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. మళ్ళీ 7వ సంఘకాలంలో దేవుడు ఎలా ఉన్నాడు? అగ్నిస్తంభంగా వచ్చున్నాడు, మేఘస్తంభంగా కనిపించున్నాడు. కాబట్టి మొదటి నిర్గమ కాండములో మోషే ప్రవక్త కాలంలో ఏం చేస్తున్నాడో ఈ చివరి కాలంలో 7వ సంఘకాలం దూత 7వ ప్రవక్త కాలంలో అదే దేవుడు మళ్ళా అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను తాను బయలుపరుచుకున్నాడు. ఎందుకని బయలుపరుచుకున్నాడు? దేవుడు మన దగ్గరికి రావటానికి ఆయన మళ్ళా తన యొక్క మాస్క్ని మార్చివేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాస్క్ తీసేశాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడు? మన మధ్యలో ఆత్మరూపిగా ఉన్నాడు, మన మధ్యలో బయలుపరచబడిన వర్తమానముగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు తన మాస్క్ ఎందుకని మారుస్తూ ఉన్నాడు? తన ప్రజలకి దగ్గర కావడానికి, తన ప్రజలకి తన తెలియజేసుకోవడానికి, తన ప్రజలకు బయలుపరచుకోవడానికి, తన ప్రజలలో జీవించడం కొరకు దేవుడు ఆ యొక్క మాస్క్ని, ఆ యొక్క ముసుగుని మారుస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఎవరో వచ్చి దేవుడు వస్తాడంట, దేవుడు చేస్తాడంట, దేవుడు ఇస్తాడంట అంటే నమ్మే స్థితిలో మనం లేము. ఎందుకంటే దేవుడు రాకడ వరకు, ఆయన వచ్చి మనం తీసుకెళ్లేంత వరకు, ఎత్తబాటు జరిగేంత వరకు కూడా దేవుడు మనకి కావాల్సిన మొత్తము ఇచ్చేస్తున్నాడు. లెట్ మీ కంక్లూడ్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో
దేవునికి దగ్గర బైబిల్ చెప్తుంది ఆయన దగ్గర 7 ఆత్మల్ని భూమి మీదకి పంపించారు. God sent his 7 spirits to the earth. దేవుడు 7 ఆత్మలు భూమి మీద పంపించాడు. ఏంటి 7 ఆత్మలు? 7 సంఘకాలానికి 7 దూతలు. ఇప్పుడు దేవుడు ఆత్మ అయినది. పెంతెకోస్తు దినమున దేవుడు కుమ్మరించింది ఏంటి? ఆయన ఆత్మే. 7 సంఘకాలాల్లో దేవుడు పంపించిన ఈ దూతలు కలిగి ఉన్నదేంటి? దేవుడు ఆత్మనే. మరి ఈ దూతలు ఏం చేశారు? సంఘానికి ఆత్మనిచ్చారు. అంటే ఇప్పుడు ప్రతి సంఘకాలంలో సంఘము దేవుడు ఆత్మ కలిగి ఉన్నది. ప్రతి సంఘకాలం చివరిలో ఒక మాట రాయబడుతున్నది. ఏ మాట ఉంది? సంఘం ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ప్రతి సంఘకాలంలో ఎవరు బోధించారు? ప్రవక్తలు కాదండి. ఎవరు బోధించారు? మనుషులు కాదండి. ఎవరు బోధించాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఏ ఆత్మ? పరలోకం నుంచి దేవుడికి కిందకి పంపించిన 7 ఆత్మలు. అంటే ప్రతి సంఘకాలంలో దేవుడు ఒక ఆత్మను పెట్టాడు. ఈ 7 ఆత్మలు కలిపి దేవుడు ఒక ఆత్మ. ఈ 7 ఆత్మలు కలిసిన కాలము ఇప్పుడు మనం ఉన్న కాలం. కాబట్టి ఈ కాలంలో దేవుడు ఏం చేయాలి? పరిపూర్ణత తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందు కాలంలో 6 ఆత్మలు భాగమే ఉన్నది. ఇప్పుడు మనలో చివరి ఆత్మ కూడా కలిసింది. కాబట్టి ఇప్పుడు మనం పరిపూర్ణమైన ఆత్మ, పరిపూర్ణమైన వాక్యము, పరిపూర్ణమైన వర్తమానం. కాబట్టి ఈ రోజు 6వ సంఘ కాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అయ్యా నీకు 7 ముద్రలు తెలుసా అంటే వాళ్ళు అంటారు we never heard about 7 seals but you say I read it. నువ్వేమంటావు? నేను చదివేదాన్ని అంటావు. 6వ సంఘాల దగ్గరికి వెళితే అయ్యా మాకు 7 ముద్రలు అనే సంగతే తెలియదు అంటావు. నువ్వేమంటావు? నేను చదివానంటావు. వాళ్ళు 7 సంఘాలు తెలుసా అంటే వాళ్ళు మాకు తెలియదు అంటారు. నువ్వేమంటావు? అది నాకు తెలుసు అంటావు. ఎందుకంటే 7వ ఆత్మ అంటే ఆ ఆత్మలో మిగిలిన చిట్ట చివరి భాగం వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణతలోకి వచ్చున్నావు. ఇప్పుడు పరిపూర్ణమైన వర్తమానం నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకని? అకార్డింగ్ టు రెవల్యూషన్ 10:7 ప్రకటన గ్రంథం 10 అధ్యాయము 7వ వచనం ప్రకారంగా దేవుడు తన దాసులకు దూతలకు తెలియజేసిన సువార్త ప్రకారము దేవుని యొక్క మర్మము, సువార్త యొక్క మర్మము సమాప్తమగును. ఇప్పుడు దేవుడు యొక్క దూత వచ్చి ఏం చేశాడు? ఆ యొక్క సువార్త మర్మాన్ని ముగించేశాడు. ముగించిన తర్వాత ఇంకా ఏమన్నా కుమ్మరించాలా? పనేటా కుమ్మరించేది ఏంటండి? ఆ పని జరగడం కోసం దేవుడు అపోస్తలుల కాలంలో కుమ్మరించాడు. అదే ఇంకా సంఘంలో పనిచేస్తా ఉన్నది. ప్రవక్త అంటాడు దేవుడు 2000 సంవత్సరాల నుంచి సంఘంలో ఉండి తన యొక్క కదలికను ఉంచి ఇదిగో నేను మీతో పాటే ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, ఈ కార్యమును మొత్తం జరిగించేది నేనని ఆయన వధువుకి విశ్వాసం కలగజేస్తూ నమ్మకం కలగజేస్తూ 2000 సంవత్సరాల సంఘంలో ఉన్నాడు. ఎప్పుడైతే 7వ సంఘకాలం పైకి వెళ్ళిపోయిందో బైబిల్ చెప్తా ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఇదిగో ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను. మొదట నాతో మాట్లాడిన స్వరము యోహాను ఇక్కడ పైకి ఎక్కిరమ్మని చెప్పింది. అప్పుడు చూసుకుంటే యోహాను 7 సంఘకాలం అయిపోగానే అటు ఇటు చూశాడు. దేవుడు కింద లేడు, దేవుడు పైన ఉన్నాడు. 7 సంఘకాలం దేవుడు కింద ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు పైకి వెళ్ళిపోయాడు. వధువు తీసుకుని పైకి వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, మళ్ళా దేవుడు వచ్చి కుమ్మరించేది కాదు, దేవుడు ఆల్రెడీ కుమ్మరించాడు. సో ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ గడియ వర్తమానం ఏంటంటే దేవుడు యొక్క ఆత్మ ఉన్నది. ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు? ఈ బుక్స్ రూపంలో నువ్వు దేవుడు యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. బుక్స్ రూపంలో, బైబిల్ రూపంలో దేవుడు యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు అదే దేవుడు నీ లోపల నివసిస్తా ఆ ఆత్మను నీకు ఇచ్చున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు అన్ని విధములుగా దేవుడు యొక్క ఆత్మని కలిగి ఉన్నావు. ఇక కావాల్సి ఏముందంటే యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు ది స్పిరిట్ ఆఫ్ గాడ్. వేయాలా? దేవుడు యొక్క ఆత్మకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. డెడికేట్, ఒబే, ఫాలో, లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నిన్ను సమర్పించుకో, లోబడు, వాక్య ప్రకారం నువ్వు జీవించు. వెన్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, వన్ డే యూ విల్ బి ఇన్ ద రాప్చర్, వన్ డే యూ విల్ బి ఇన్ ది మిలీనియం, వన్ డే యూ విల్ బి సిట్టింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద ప్లేసెస్, ఇన్ ద హైలీ హెవెన్లీ ప్లేసెస్. ఒక దినము నువ్వు అలా జీవిస్తూ ఉన్నట్లయితే ఎత్తబాటులో ఒక భాగం ఉంటావు. ఒక దినము నువ్వు అలాగే జీవిస్తూ ఉన్నట్లయితే ఆ మిలియన్లో నువ్వు కూడా ఒక భాగం ఉంటావు. అలాగే నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఉన్నత స్థలంలో యేసుక్రీస్తుతో పాటు నువ్వు కూర్చుంటావు. అయితే గమనించండి, ఎన్మార్ఫీ ఇంకా అయిపోలా. ఎన్మార్ఫీ ఇంకా అయిపోలా. దేవుడు ఆ కార్యములు ఇంకా జరిగిస్తున్నాడు. సో ఇఫ్ గాడ్ ఈస్ విల్లింగ్ దెన్ విల్ గో ఫర్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ఎన్మార్ఫీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.